క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపువాడు ఎవడు? కరువైనను, వస్త్రహీనతైనను, ఖడ్గమైనను ఏదైనా మనల్ని ఎడబాపునా? ఇదిగో లోక పాపముల మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఆ గొర్రెపిల్లే ప్రభు అయిన క్రీస్తయ్య అన్నాడు. క్రిస్మస్ అంటే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తులో జీవించుట మన నిరీక్షణ. చక్కని చుక్క పుట్టింది, రాజుల్లో రాజు పుట్టాడు. యేసు నామం అన్నిటికన్నా శ్రేష్టమైన నామం. యేసు స్మరణే ఎప్పటికైనా అభయము ఆధారమే. ఈ సమయంలో మరి మనం ప్రేమించి దేవుని యొక్క కృపా సంకల్పం చొప్పున ఈ సంవత్సరం మీటింగ్స్ కొరకు ఏర్పరచబడినటువంటి దైవజనులు మరి బ్రదర్ స్వామి అన్నగారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. మనం అందరం కూడా వారిని స్వాగతిద్దాం. ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు నామంలో మీ అందరికీ మరోసారి నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మీతో కలిసి ప్రభుని ఆరాధించే ఈ సమయం ప్రభు నాకు ఇచ్చినందుకై నేను ప్రభుని స్తుతిస్తూ ఈ ఆరాధన సమయంలో దేవుని వాక్యం వినడానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో చివరి మాట, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చెదను. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చెదను. కీర్తన గ్రంథం నుండి 107వ కీర్తన 7వ చరణం ఇలా వ్రాసి ఉంది, వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. దయాళుడైన మా తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. కలుషితమైన ఈ లోకంలో, క్రైస్తవ్యంలో కూడా ఎంతో కలవరాలు పెచ్చురేగుతున్న దినములలో మా విశ్వాస జీవితాన్ని మేము కాపాడుకుని ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి ఉండడానికి మీరు మాకు అనుగ్రహించిన సంఘము, వాక్యము, సేవకుని బట్టి మీకు కృతజ్ఞతలు. ఇలా ఎన్నో ఈవులను మీరు మాకు అనుగ్రహించి మా విశ్వాస జీవితాలను మీరు కడుతున్నందుకై మీకు కృతజ్ఞతలు. నీవు మా ఎడల కలిగి ఉన్న సంకల్పంలో మేము ఎలాగున నమ్మకంగా జీవించాలనో నిన్నటి దినం మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు. చాలా విషయాలలో మేము ఇంకా అపనమ్మకస్తులమే అని
నీ పాదాలు పట్టి అడిగినప్పుడు మీరు మమ్మల్ని బలపరిచి క్షమించి అంగీకరించి మాకు ఈరోజు కూడా బహుమానంగా మీరు ఇచ్చారు. మీకు కృతజ్ఞతలు దేవా. ప్రత్యేకించి సమయం ఈ రోజున నీతో నడవడంలో మా నమ్మకత్వాన్ని అర్థం చేసుకుని మా దైనందిన క్రైస్తవ యాత్ర అర్థవంతంగా చేయడానికి కావాల్సిన కృపనిమ్మని, మా ప్రియులకు అర్థమగనట్లుగా నీ వాక్య సత్యాలు నేర్పించే కృప బలహీనుడనైన నాకును అనుగ్రహించమని యేసునాథుని పేరట స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాను నా పరలోకపు ప్రియ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, చదువుకున్న ఈ 2 వచన భాగాలను ఆధారంగా చేసుకుని నేను మీకు చెప్పబోయే వర్తమానానికి ముందు ఒక సత్యాన్ని నేను మీకు చెప్పగోరుతున్నాను. ప్రపంచంలో క్రైస్తవ్యం 3 రకాలుగా ఉంది. ప్రపంచంలో క్రైస్తవ్యం 3 రకాలుగా ఉంది. ఈ 3 రకాల క్రైస్తవ్యానికి బైబిల్ పండితులు 3 రకాలైన చిత్రాలు ఇచ్చారు, 3 రకాలైన బొమ్మలు ఇచ్చారు. ఒక రకం క్రైస్తవ్యానికి ఏమన్నారు అంటే, దానికి వారు వేసిన చిత్రం ఏమిటి అంటే పిల్లి చిత్రం వేశారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే క్యాట్ థియరీ క్రిస్టియానిటీ అంటాం. క్యాట్ థియరీ క్రిస్టియానిటీ అంటే పిల్లి పిల్లలు పెట్టింది 10 ఇళ్ళు తిప్పింది. ఉన్నారా మీరంతా? పిల్లి పిల్లలు పెట్టింది 10 ఇళ్ళు తిప్పింది. ఆ తల్లి పిల్లి చేసే పని ఏంటనంటే పిల్లులను ఇట్లా నోట ఖర్చుకొని ఇంట్లోకి తీసుకువెళ్ళింది. కొద్ది రోజులు ఉన్నాక ఆ ఇంట్లోంచి తీసుకుని మరో ఇంట్లోకి తీసుకుపోయింది. అటు తర్వాత ఆ ఇంట్లోంచి మరో ఇంట్లోనికి తీసుకుపోయింది. ఇందులో పిల్లుల యొక్క పాత్ర ఎంత అంటే ఏమీ లేదు. ఏదన్నా పాత్ర ఉంది అని అంటే తల్లి పిల్లిదే. తన నోట పిల్లలు ఖర్చుకొని ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోనికి, ఆ ఇంట్లోంచి ఆ ఇంట్లోనికి తీసుకుని వెళుతుంది. పిల్లల యొక్క ప్రమేయం, పిల్లల యొక్క పాత్ర ఎంత అంటే పిల్లల యొక్క ప్రమేయము, వాటి పాత్ర ఏమీ లేదు. వాళ్ళ అమ్మగారు ఎక్కడ తీసుకుని వెళితే అవి అక్కడికి వెళ్ళిపోతున్నాయి. ఈ సిద్ధాంతపు క్రైస్తవ్యంలో ఉండే వాళ్ళు ఏమంటారంటే నీ రక్షణకు, నీ పరిశుద్ధ జీవితానికి, నీ క్రైస్తవ్యానికి నీ పాత్ర ఏమీ లేదు, అంతా దేవుడే చేసుకుంటాడు. నీ రక్షణ దేవుడే చేస్తాడు, నీ పరిశుద్ధ జీవితాన్ని కూడా దేవుడే నీకు అనుగ్రహిస్తాడు, నీ క్రైస్తవ జీవితం అంతా దేవుడే బాధ్యత వహిస్తాడు, నీ ప్రమేయం, నీ పాత్ర ఏమీ లేదు అని చెప్పే బోధ. ప్రియులారా, ఈ బోధను ఏమంటారనంటే హైపర్ కాల్వినిజం అంటారు. హైపర్ కాల్వినిజం లేక ఫ్రీ గ్రేస్ థియరీ అంటారు. మీ హైదరాబాద్ పట్టణంలో ఈ సిద్ధాంతం ఈ మధ్య బాగా పెరుగుతుంది. నీ పాత్ర ఏమీ లేదు, నువ్వు ఎట్లున్నా పర్వాలేదు, దేవుడే అంతా చూసుకుంటాడు, నువ్వు యేసుని నమ్మేనంటున్నావు కదా చాలే, నువ్వు పరలోకం పోతావు, ఎట్లా బ్రతికినా పర్వాలేదు అని ఒక లిబరలిస్టిక్ వ్యూ, ఒక విచ్చలవిడి వాదం క్రైస్తవ్యంలో వచ్చింది. ఇది సరైనదేనా అంటే ప్రియులారా, కొంతమేరకు సరైనదే, కానీ సంపూర్ణంగా అయితే సరైనది కాదు. సరే, ఈ సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చిన కాల్విన్ అనే భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుని తరువాత వచ్చిన శిష్యులు దీన్ని మరి కొంచెం ఎక్కువ చేసేశారు. అందుకే దీన్ని హైపర్ కాల్వినిజం, ఫ్రీ గ్రేస్ థియరీ అని అంటాము. మీ హైదరాబాద్ పట్టణంలో ఆయన చెప్పే సిద్ధాంతం అంతా ఈ లిబరలిస్టిక్ వ్యూ, ఫ్రీ గ్రేస్ థియరీ. ఇది ఒక విషం లాంటిది. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి బోధ. కాకపోతే వాక్యం ఎరిగి, వాక్య సిద్ధాంతాలు ఎరిగే వాళ్ళం ఈ బోధలో ఉండే ప్రమాదం ఆలోచించగలం. కానీ సామాన్యమైన మనుషులకు ఇది చాలా బాగానే ఉంటుంది. ప్రియులారా, పేరు కూడా పెట్టి చెప్పేడేంటండి అని మీరు అనుకుంటారేమో.
ఆయన బోధలు టీవీలో వచ్చినవి విని 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 అక్కడక్కడ చూసి నాకు అర్థమైందే మీతో చెప్పాను. కనుక మీరు కూడా టీవీలో ఎప్పుడైనా చూసినప్పుడు ఏం చెబుతున్నారు అనేది మీరు దేవుని వాక్యంతో ఆలోచించుకోవాలని మనవి చేస్తున్నాను. పిల్లి సిద్ధాంతపు క్యాట్ థియరీ క్రిస్టియానిటీ అంటారు. సరే, ఇది కరెక్ట్ కాదు కనుక దీనికి వేరుగా బైబిల్ చెబుతుంది అని చెప్పి మరో సిద్ధాంతం ప్రపంచంలో వచ్చింది. దాని పేరేంటి, దానికి వేసిన బొమ్మ ఏమిటి అంటే కోతి బొమ్మ వేశారు. దీన్ని మంకీ థియరీ క్రిస్టియానిటీ అన్నారు. మంకీ థియరీ క్రిస్టియానిటీ అంటే వినండి, కోతి కూడా పిల్లలు పెట్టింది. ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టుకు, ఆ చెట్టు మీద నుంచి ఆ చెట్టుకు కోతి వెళ్ళాలి. అది పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు ఈ కోతి పిల్లలు వాళ్ళ అమ్మ నడుమును చాలా గట్టిగా పట్టుకుంటాయి. కోతి తన దారిని తాను వెళ్తుంది. ఈ పిల్ల కోతులు వాళ్ళ అమ్మను పట్టుకున్నాయి కాబట్టి అవి ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టుకు, ఆ చెట్టు మీద నుంచి మరో చెట్టుకు అవి ప్రయాణం చేస్తాయి. ఇందులో అమ్మ పాత్ర ఏంటి, పిల్లల పాత్ర ఏంటనంటే తల్లిదేమీ లేదు, అది మామూలుగానే ఎగురుకుంటూ పోతుంది. కానీ పిల్లలే వాళ్ళ అమ్మను గట్టిగా పట్టుకోవాలి. వాళ్ళు సరిగా పట్టుకోలేదనుకోండి, పిల్లలు ఏమవుతాయి, కింద పడిపోతాయి. కనుక ఈ సిద్ధాంతాన్ని నమ్మేవారు చెప్పేది ఏంటనంటే ఒక వ్యక్తి యొక్క రక్షణ, ఒక వ్యక్తి యొక్క పరిశుద్ధ జీవితం వ్యక్తి మీదనే ఆధారపడి ఉంది. నీవు శ్రద్ధ వహించకపోతే నీవు రక్షించబడలేవు, లేక విధేయత చూపకపోతే నువ్వు రక్షణ పొందలేవు, లేకపోతే పరిశుద్ధంగా ఉండలేవు. నీ ప్రమేయమే అధికంగా ఉంది అని చెప్పేవాళ్ళు. ఈ సిద్ధాంతం ఆర్మేనియన్ అనే ఒక భక్తుని వలన వచ్చింది ప్రపంచంలోనికి. అందుకే దీన్ని ఆర్మేనినిజం అన్నారు. అర్థమైందా? ఇలా చెప్పేటోళ్ళు ఉన్నారంటారా? అంతా మనిషిదే బాధ్యత అని అంటే మళ్ళీ బరితెగించే చెబుతాను వినండి. ఈ సిద్ధాంతాన్ని గట్టిగా చెప్పేవాళ్ళు చాలా స్థలాల్లో ఉన్నారు. వీళ్ళని ఏమంటామంటే లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ అంటాం. LEF అని ఒక గ్రూప్. ఆ గ్రూప్కే ఒకప్పుడు నేను చెందినవాడని గనక మా మాయ రోగం నేనే బాగా చెప్పగలను. అర్థమైందా? కనుక మనిషి పాత్ర ఎక్కువ అని చెప్పగానే కొంచెం నిష్టగా ఉండేవాడు కొమ్ము లేపుతాడు. ఎంత బాగా ఉండగలిగానో తెలుసా? నీకు మెట్టుందా, మోకాలుందా, కంచుందా, కాపుదలుందా, చీకట పట్టినోడా, నాశనం అయిపోతావరని ఎదుటోడిని అంటాను నేను. ఎందుకంటే నేను కొంచెం ఉండగలిగాను గనక. ఇది కరెక్టేనా అంటే కొంతమేరకు సరైనదే, మానవ బాధ్యత. కానీ ఇది సంపూర్ణమైన సత్యమైతే కానే కాదు. కోతి సరికాదు, పిల్లి సరికాదు. మీరు బాగా అర్థం చేసుకుంటున్నారు ఏమండి? కోతి సరికాదు, పిల్లి సరికాదు. సరే, మరొక క్రైస్తవ్యం ఉంది ప్రపంచంలో. దానికి ఒక బొమ్మ ఇచ్చారు, దానికి ఒక సిద్ధాంతం అని పేరు పెట్టారు. ఈ బొమ్మ ఏమిటి అంటే కంగారు బొమ్మ. దీన్ని ఏమన్నారో తెలిసిన? కంగారు ఏమంటే థియరీ క్రిస్టియానిటీ అంటారు. కంగారు అనే జంతువు ఆస్ట్రేలియా ఏమండి దేశ జంతువు. ఆ జంతువు సంగతి ఏమిటి అంటే దాని పొట్ట కింద ఒక తిత్తిలాగా సంచిలాగా ఉంటుంది. అది ఎక్కడికైనా ఎడారిలో ప్రయాణం చేయాలన్నప్పుడు తన పిల్ల కంగారులను తన పొట్టలో పెట్టుకుంటుంది. అది మోస్తుంది పిల్ల కంగారులను. పిల్ల కంగారులు చేయాల్సిన పని ఏంటనంటే వాళ్ళ అమ్మను పట్టుకుంటూ ఉంటే అవి ప్రయాణం చేస్తాయి. తల్లి పాత్ర మొయ్యటం, పిల్ల పాత్ర పట్టుకోవడం. మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు కంగారులు ఏమంటే అక్కడి నుంచి అక్కడ వెళ్ళాలని అంటే ఏమంటే తల్లి పాత్ర ఉంది, చెప్పండి, పిల్లల పాత్ర కూడా ఉంది. క్రైస్తవ్యం ట్రూ క్రిస్టియానిటీ ఏంటనంటే దేవుడు సార్వభౌముడుగా తన వంతు పాత్ర దేవుడు పోషిస్తాడు. విశ్వాసులంగా మన వంతు పాత్ర మనము పోషించాలి. దేవుడు తన కృపచేత నాశన గుంట వరకు ఇలా చెయ్యి చాపుతాడు. మన విశ్వాసం చేత చేతిని ఇలా అందించాలి. అప్పుడు మనం బయటకు వస్తాం. అలాగనే మన లోపల ఉంచిన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఇచ్ఛను పుట్టిస్తాడు. ఆ ఇచ్ఛకు మనము లోబడి ఆయన మన లోపల ఉండే కార్యసిద్ధి కలుగు చేస్తే మన పరిశుద్ధంగా జీవించగలుగుతాం. మన రక్షణ, మన పరిశుద్ధత, మన క్రైస్తవ్యానికి దేవుని ప్రమేయము ఉంది. చెప్పండి, మన యొక్క విధేయత కూడా ఉంది.
వినండి ప్రియమైన స్నేహితులారా, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ లేదని చెప్పే వాళ్ళు క్యాన్వెనిస్టులు. వినండి ప్రియులారా, దేవుని ప్రమేయం లేదు, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ ప్రాముఖ్యం అని చెప్పే వాళ్ళు ఆర్మేనిస్టులు. ఈ రెండు గుంపులు ప్రపంచంలో అధికంగానే ఉన్నారు. ఈ రెండిటి మధ్య ఉండవలసింది ఏమిటి అంటే నిజమైన క్రైస్తవ్యం వీటికి మధ్యలో ఉంది. అటు దేవుని ప్రమేయాన్ని అనుభవిస్తూ, ఇటు మనిషి యొక్క బాధ్యత మనుషుని నిర్వహిస్తూ మనం అర్థవంతమైన క్రైస్తవ్యాన్ని మనం చేయాల్సిన అవసరత ఉంది. కనుక ఈ ఉపోద్ఘాతం మీకు ఎందుకో చెప్పాను అంటే, వినండి, మన రక్షణ, మన యొక్క పరిశుద్ధ జీవితానికి దేవుడి బాధ్యత దేవుడు వహిస్తాడు, మన బాధ్యతను మనము వహించాలి. ఈ సత్యాన్ని మీ మనసులో ఉంచండి. దేవుడు తన యొక్క సంకల్పంలో మనతో ఎలా నడుస్తాడో చెప్తాను. ఆయనతో నడవడంలో మన నమ్మకస్తులుగా ఉంటే మనం ఎట్లా నడవాలనో నేను మీకు వివరిస్తాను. అప్పుడే మన మరణం వరకు నమ్మకంగా ఉన్న విశ్వాసులమవుతాము అని మీరు దయతో గమనించాలని మీకు నేను మనవి చేస్తున్నాను. మంచిది. ఇప్పుడు 107వ కీర్తన 7వ చరణం చూడండి. ఏమి రాస్తుంది? వారు అనగా ఇశ్రాయేలీలు ఒక నివాసపురము చేరినట్లు, అనగా కనాను చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని చెప్పండి నడిపించెను. దేవుడు మోషే నాయకత్వం ద్వారా ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు కనాను దేశానికి. అది చక్కని త్రోవేనా? చూసారా, ఇక్కడ కీర్తనాకారుడేమో అది చక్కని త్రోవ అన్నాడు. కానీ వినండి, ఆ త్రోవ ఎలాంటిదో నేను మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథానికి రండి, 2వ వచనాన్ని దయతో చూడండి ప్రియులారా. అది ఎలాంటి త్రోవనో నేను స్పష్టంగా చదివి మీకు వినిపిస్తాను. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. ఐగుప్తు దేశములో నుండి మమ్మను రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యములో, అనగా ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరైనను సంచారమైనను ఎవరైనను నివాసమైనను చెయ్యని దేశములో మమ్మను నడిపించిన యెహోవా ఎక్కడున్నాడు అని జనులు అడగడం లేదు అన్నాడు. అమ్మ వింటున్నారా? ఈ 2 వచనాలు నాకేమి నేర్పిస్తున్నాయి అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసినటువంటి ఆ త్రోవ అది ఎలాంటి త్రోవట? అరణ్యము, ఎడారులు, గోతులు, అనావృష్టి, గాఢాంధకారము, ఎవరు సంచారం చేయని స్థలము, ఎవరు నివాసం ఉండని ప్రాంతాల్లో దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు. ఇది చక్కని త్రోవ? మీరు ఎక్కడ ఉన్నారా లేదా? ఇది చక్కని త్రోవ అవుతుందా? కాదు. ఎడారులు, గోతులు, అనావృష్టి, అంధకారము, అరణ్యము, ఎవడూ లేనిది, ఎవరు బతకని ఆ ప్రాంతాల గుండా దేవుడు నడిపిస్తే అది చక్కని త్రోవ ఎట్లవుతుంది? ఇప్పుడు ఇద్దరి మధ్య గొడవ పెడుతున్నాను నేను. అదే పిలకలు ముడెట్టడం అంటే. అమ్మ అర్థమవుతుందా? ఇప్పుడు కీర్తనాకారుడు సరిగా చెప్పాడా లేకపోతే ఇర్మియా కరెక్ట్గా చెప్పాడా? వీళ్ళిద్దరిలో ఎవరు రైటు అంటే, ఒకరు సరిగా చెప్పారు, మరొకరు తప్పు చెప్పారు అంటే మన పరిశుద్ధాత్ముడినే తప్పు పట్టినట్లు అవుతుంది. ఎందుకంటే కీర్తనాకారుడు ప్రేరేపించి రాయించింది పరిశుద్ధాత్ముడే, ఇర్మియాను ప్రేరేపించి రాయించింది కూడా మాట్లాడరే పరిశుద్ధాత్ముడే. కనుక ఒకరు సరిగా చెప్పారు, మరొకరు తప్పు చెప్పారని చెబితే నేను పరిశుద్ధాత్మ దేవుడినే తప్పు పట్టినట్లు. మరి దీన్ని ఎలా మనం రికన్సిలేషన్ చేద్దాం? ఎలాగ మనం సమన్వయపరుచుదాం? కీర్తనాకారుడు సరైన వాడా లేకపోతే ఇర్మియా సరైన వాడా? అది చక్కని త్రోవ లేక చక్కని త్రోవ కాదా? ఇర్మియా ప్రకారం చక్కని త్రోవ కాదు, కీర్తనాకారుడి ప్రకారం చక్కని త్రోవ. నేను వివరాలు ఇస్తాను వినండి. ఇది 100% భౌగోళికంగా ఇదేమీ చక్కని త్రోవ కాదు. అరణ్యము, ఎడారి, గోతులు, అనావృష్టి, అంధకారము, ఎవరు సంచారము, ఎవరు నివాసం ఉండని ప్రాంతాలు అవి చక్కని త్రోవ ఎట్లవుతాయి? కావు. మరి కీర్తనాకారుడు చక్కని త్రోవని ఎందుకన్నాడంటే, ఈ త్రోవంతటిలో కూడా దేవుడు వారితోనే ఉన్నాడు గనక అది చక్కని త్రోవ అయిపోయింది. అర్థమైందా మీకు తేడా? నేను ఇలా అనుకుంటాను, దేవుడు మనతో లేకపోతే మీ రింగ్ రోడ్డు అయినా కానీ అది ప్రమాదకరమైన రోడ్డే. అర్థమైందా?
దేవుడు తోడుగా లేకపోతే ఏమంటే అలాంటి రాజ్యమార్గమైన ప్రమాదకరమైన మార్గమే. కానీ దేవుడు తోడుకుంటే అరణ్యమైన, గోతులైన, అంధకారమైన, అనావృష్టైన అది చక్కని త్రోవే అవుతుంది. కనుక క్రీస్తేసునందు ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు దేవుడు వినండి, ఇశ్రాయేలు ప్రజలతో ఎలా ఉండి నడిపించాడో, సంఘములో ఉన్న మనల్ని ఎలా నడిపిస్తాడో, ఆయన నడిపించడంలో ఆయన ఎలా ఉంటాడు, ఆయనతో నడవడంలో మనం ఎలా నమ్మకస్తులం కావాలో నేను విపులంగా మీతో చెబుతాను. వింటారా? మీరు జాగ్రత్తగా నేర్చుకుందాం. సరే, దేవుని నడిపింపులు దాదాపు 17 ఉన్నాయి. ఈ 17 నేను చెప్పేదానికి మళ్ళీ మనం సమయం పెంచితే మన మధ్యాహ్న భోజనాలు నిన్న చేయాల్సి వచ్చినట్టు వస్తుంది 4 గంటలకి. అందులో 7 మాత్రమే చెప్తాను, అవసరమైనవి, అతి ప్రాముఖ్యమైనవి. ఈ జాగ్రత్తగా వినండి. ఈ 7 విషయాల్లో దేవుడు ఎలా నడిపిస్తాడు. ఒక కంగారులాగా, మనము కంగారు పిల్లల్లాగా మన బాధ్యతను మనం వహించి ఎలాగ నమ్మకంగా ఆయనతో నడవాలనో నేను విపులంగా మీతో చెబుతాను. నెంబర్ 1, ఫస్ట్ లీడింగ్ నోట్ చేయండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి చెప్పండి నడిపించును. ఈ నడిపింపును ఏ నడిపింపు అంటామనంటే బోధకుని నడిపింపు. చెప్పండి, ఎవరు నడిపింపు? బోధకుని నడిపింపు. టీచర్స్ లీడింగ్ అంటాం. ఎవరు ఈ టీచర్, ఎవరి బోధకుడు అంటే పరిశుద్ధాత్ముడే ఈ బోధకుడు. యేసు ప్రభు చెప్పారు, ఆయన అనగా పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అసలు పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి వచ్చిన మొట్టమొదటి పని ఏంటో తెలిసిన ప్రియులారా, మనల్ని సర్వసత్యములోనికి నడిపించాలి. సరే, ఆయన బోధకుడుగా మన సర్వసత్యములోకి నడిపిస్తాడు అంటే నడిపించడం అంటే ఏంటి? ఇక్కడ మన సర్వసత్యములోకి వస్తే ఏమవుతాం అనేది చెబుతాను. ఈ విషయంలో నమ్మకస్తులమో లేదో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బాగా వినండి. సత్యము ఎరగడం వేరు, సర్వసత్యములోకి రావడం వేరు. ఇది ఎట్లా బ్రదర్ అని మీరంటారా? నేను బైబిల్లో ఒక 3 ఉదాహరణలు లేక 4 ఉదాహరణలతోనైనా నేను స్పష్టంగా మీకు చూపిస్తాను. రండి, దేవుని వాక్యాన్ని చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవర్తనుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అన్నాడు. ఇది ఎవరిచ్చిన సాక్ష్యం? దేవుడిచ్చిన సాక్ష్యం. ఎవరి గురించి ఇచ్చిన సాక్ష్యం? యోబుని గురించి ఇచ్చిన సాక్ష్యం. ఎవరి ముందు సాక్ష్యం ఇస్తున్నాడు? అపవాది ముందు ఇస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు యోబు యొక్క జీవితం ఎంత బాగుంది? యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా, దేవుని యెడల భయభక్తులు గలవాడుగా, చెడుతనమును విసర్జించిన వాడుగా, అసలు భూమి మీదే అతను లాంటి వాడు ఎవడూ లేడట. అయితే నాదో ప్రశ్న, ఇక్కడ యోబు సత్యములో ఉన్నాడా, సర్వసత్యంలో ఉన్నాడా? ఇంతకు మీరెక్కడున్నారు? ఏమండి, యోబు సత్యములో ఉన్నాడా, సర్వసత్యంలో ఉన్నాడా అంటే నాకు అర్థమైంది. ఈ యోబు గ్రంథం 42 అధ్యాయాలు చదవగా నాకు అర్థమైన విషయం ఏంటనంటే, యోబు అప్పటికి సత్యములోనే ఉన్నాడు, ఇంకా సర్వసత్యములోకి నడిపించబడలా. అతను సర్వసత్యములోకి నడిపించబడినప్పుడు ఏం జరిగిందో నేను మీకు చెబుతాను, వినండి ప్రియులారా. యోబు గ్రంథం 42వ అధ్యాయం నేను చదువుతున్నాను, 5-6 వచనాలు. ఇలా అన్నాడు యోబు, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి ఏం చేస్తున్నాడట? చెప్పండి, ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడుతున్నానన్నాడు. వినండి జాగ్రత్తగా. యథార్థవంతుడు, సత్యవంతుడు, వినండి జాగ్రత్తగా, దేవుని యెడల భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని అసహించుకున్నవాడు పశ్చాత్తాపడాల్సిన అవసరం ఏమైనా ఉందా? మనలో ఎవరమైనా యోబు దగ్గరికి వెళ్ళి, ఏయ్ యోబు, మారు మనసు పొందవయ్యా, పశ్చాత్తాపడవయ్యా అని ఎవరమైనా బోధ చేయగలమా?
దేవుడే చెప్పాడు అతడు సత్యవంతుడని, యథార్థవంతుడని, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడని, నీతిమంతుడని, చెడుతనాన్ని ఆశించుకున్నవాడని యోబు గురించి దేవుడే అంత మంచి మాటలు చెప్పిన తర్వాత పశ్చాత్తాపడమని ఎవరు చెప్పగలం? ఎవ్వరం చెప్పలేము. కానీ వినండి ప్రియులారా, ఈ 42 అధ్యాయాల సుదీర్ఘ ప్రయాణంలో యోబును దేవుడు ఒక ముగింపుకు తీసుకుని వస్తున్నాడు. ఏమిటో తెలుసా ముగింపు? యోబు, ఏవేవో నువ్వు మాట్లాడుతున్నావు కానీ అసలు నా మాటలు వినవయ్యా, నన్నొక్కసారి చూడవయ్యా అన్నాడు. వినండి, దేవుని మాటలు విన్న తర్వాత యోబు ఏమనుకున్నాడు తెలుసా? నేను పశువులాగా మాట్లాడుతున్నానేంటి, పశుప్రాయుడనైపోయానే, దేవునితో ఇలా మాట్లాడుతున్నానేంటి అని నోటి మీద వేలు వేసుకొని ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను విన్నాను, కానీ ఇప్పుడు కన్నులారా నిన్ను చూస్తున్నాను. ఎప్పుడైతే నిన్ను కన్నులారా చూచానో నన్ను నేను అసహించుకొని బూడిదలో ధూళిలో పడి పశ్చాత్తాపడుతున్నాను. ఇది సర్వసత్యములోకి రావడం. అమ్మ వింటున్నారా? మనం ఏంటో తెలిసిన దేవునిలో ఒక అడుగేసి దేవుని కొరకు పెద్ద పరిగెత్తిస్తున్న లెవెలిచ్చేస్తుంటారు మన వాళ్ళు. నువ్వు వేసింది అడుగే, ఏమనుకోకండి ఇలా అంటున్నానని. ఈరోజు కొంతమంది దేవుని పిల్లలు దేవునిలో బతికిన బతుకు ఈతకాయంత బతుకుతారు కానీ కబుర్లు మాత్రం గంగా భవాని కొబ్బరి బొండామంత కబుర్లు వేస్తారు. అమ్మ అర్థమవుతున్నదా? యోబు లాంటి వాడే వినండి ప్రియులారా, సత్యములోకి వచ్చినప్పుడు అలా ఉన్నాడు. సర్వసత్యములోనికి వచ్చినప్పుడు ఏమైపోయాడో తెలుసా? లోతైన పశ్చాత్తాపంలోనికి వెళ్ళి, దేవా నిన్ను నా కన్నులారా చూస్తున్నాను, నువ్వేంటో నాకు అర్థమైపోయింది, నేను సర్వసత్యములోనికి వచ్చాను, నన్ను నేను అసహించుకుంటున్నాను, నేను నీ పాదాల దగ్గర డిమాలిష్ అయిపోతున్నాను, డిస్మెట్లు అయిపోతున్నాను, గొప్ప కూలిపోతున్నాను అన్నట్టుగా వచ్చాడు. అమ్మ అర్థమవుతుందా? ఇప్పుడు బోధకుని నడిపింపులో సర్వసత్యములోనికి వచ్చిన ప్రతి మనిషి దేవుని పాదాల దగ్గర అలా పడ్డమే. వినండి ప్రియులారా, బోధకుని నడిపింపులో నమ్మకంగా బ్రతకడం. అమ్మ అర్థమవుతున్నదా? ఇది ఒక మంచి మాట. రెండో మాట చూపిస్తాను రండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశములో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. ఒరేయ్ మాఫియా గ్యాంగోల్లారా, మీరు స్థలాలు మీ కొరకు కూర్చుకుంటున్నారు కదా, దేవుని ప్రజలకు స్థలం ఉంచడం లేదు కదా, మీకు శ్రమ అని వాక్యం చెప్పాడు. ఇక్కడ ఉన్నారా మీరంతా? వినండి. ఇంకా ఏమంటున్నాడో చదువుతున్న 11వ వచనం, మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసం తమకు మంట పుట్టించే వరకు చాలా రాత్రి వరకు పానము చెయ్యి వారికి శ్రమ. ఒరే తాగుబోతులారా మీకు శ్రమ అని గట్టిగా వాక్యం చెప్పాడు. ఇంకా చూపిస్తాను చూడండి. అదే యెషయా గ్రంథం ప్రియులారా 5వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 18వ వచనం, భక్తిహీనత అను త్రాళ్లతో దోషమును లాగుకొని వారికి శ్రమ, బండి మోకుల చేత పాపమును లాగుకొని వారికి శ్రమ. ఒరే పాపం అంటే అంత ఇష్టపడుతున్నారే, పాపాన్ని మీ వరకు లాక్కొని పాప జీవితాన్ని ఇష్టపడుతున్నారే, మీకేంటో తెలుసా? శ్రమ అన్నాడు. తర్వాత ఏమన్నాడో తెలుసా? వినండి 20వ వచనంలో ఇట్లన్నాడు, కీడు మేలని మేలు కీడని, చీకటి వెలుగని వెలుగు చీకటని ఎంచుకునే వారికి శ్రమ, చేదు తీపని తీపి చేదని ఎంచుకునే వారికి శ్రమ. ఒరేయ్ విచక్షణ జ్ఞానం లేని వారులారా మీకు శ్రమ. మీకు విచక్షణ జ్ఞానమే లేదు, ఏది మంచో ఏది చెడో మీకు తెలియట్లా, మీకు శ్రమ అన్నాడు. తర్వాత 21వ వచనం చూడండి, తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో బుద్ధిమంతులమనియు తలంచుకునే వారికి శ్రమ. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు అడుగుతాను మీకు ప్రశ్న, అతను సత్యములో ఉండేలా చెప్పాడా, సర్వసత్యములోకి వచ్చి బోధ చేస్తున్నాడా అంటే సర్వసత్యములోకి రాలేదు, వస్తే ఇలా బోధ చేయడు. సత్యం తనకు అర్థమైంది, ఆ సత్యములో ఒరే నీకు శ్రమ, ఒరే నీకు శ్రమ, ఒరే నీకు శ్రమ అని అందరి గురించి అన్నాడు.
కానీ దేవుడు అతన్ని సర్వసత్యములోనికి తీసుకుని వచ్చాడు. సర్వసత్యములోకి వచ్చాక చూడండి ఆయన ఏమంటాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో వినండి ప్రియమైన స్నేహితులారా, నేను చదువుతున్నాను 5వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించిన వాడను, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచి తిననుకొంటిని. ఎవడికి శ్రమ? మాఫియా గ్యాంగ్ వాడికి శ్రమ, త్రాగుబోతోడికి శ్రమ, విచక్షణ జ్ఞానము లేనోడికి శ్రమ, పాపాన్ని ప్రేమించే వాడికి శ్రమ, బుద్ధిమంతులమని అనుకునే వారికి శ్రమ కాదు కాదు కాదు, నాకే శ్రమ, నాకే శ్రమ. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసించిన వాడను, నాకే శ్రమ. ఎప్పుడు చెప్తున్నాడనంటే ఈ మాట తన సర్వసత్యములోకి రాగానే ఇలాంటి మాటలు వస్తున్నాయి. ఇప్పుడు ఏమన్నాడు తెలుసు, నేనేమయ్యానో తెలుసా, నేను నశించితిని అంటే అర్థం ఏంటో తెలిసిన, నేను డిమాలిష్ అయిపోయాను, నేను కుప్పగూలిపోయాను ఆయన పాదాల దగ్గర. అది ప్రియులారా యెషయాకు వచ్చిన అనుభవం. సత్యములో ఉన్నప్పుడు అట్లున్నారు, సర్వసత్యములోకి వచ్చినప్పుడు ఇలా అయ్యారు. మీరు ఉన్నారా? అర్థమవుతుందా మీకేమైనా? వినండి. మరొక ఆయన సంగతి నేను మీకు చెప్పగోరుతున్నాను. మరొక ఆయన ఎవరో తెలుసా? ఆయన పేరు యోహాను. యేసు ప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు యోహాను ఎక్కడుండేవాడో తెలుసా? యేసు రొమ్మున తల ఆనించుకుంటూ ఉండేవాట. అవునా? ఆ విషయం మనకు బాగా తెలుసు. యేసు ప్రేమించిన శిష్యుడు, వింటున్నారు కదా, యేసు చేత బాగా ప్రేమించబడిన శిష్యుడు కూడా ఆయనే. ఆయన యేసు రొమ్మున తల ఆనించుకుంటూ ఉండేవాడు ఈ యోహాను. ఇటువంటి యోహాను అప్పుడు సత్యంలో ఉన్నాడు. యేసుప్రభు వారు ఉన్నప్పుడు, యేసుప్రభు వారు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆయన సర్వసత్యంలోకి వచ్చాడు. ఇప్పుడు యోహాను ఎక్కడున్నాడో చూపిస్తాను రండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చూడండి ఏం రాసిందో. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. వింటున్నారా? నేను చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద నేను పడిపోయాను. రొమ్మున తల ఆనించుకుని ఉండే యోహాను గారు ఇప్పుడు మళ్ళీ యేసు రొమ్మున నీ తలను ఆనించుకుని ఉండరాదా అంటే ఇప్పుడు నా సర్వసత్యం అర్థమైందండి. అప్పుడు నాకు అర్థమైన యేసు ఎవడైనా దెయ్యాలకు అధిపతి అంటే తలగించుకొని వెళ్ళే యేసుని నేను ఎరుగుదును. ఎవరైనా నువ్వు తిండిపోతివి అనంటే తల వంచుకొని వెళ్ళిపోయి యేసుని ఎరుగుదును. ఎవడైనా నువ్వు సమరయుడివి అనంటే తలదించుకొని వెళ్ళిపోయిన యేసుని ఎరుగుదును. ఎవడైనా వచ్చి నువ్వు ఎవడకు పుట్టావో తెలియదనంటే తలదించుకొని వెళ్ళిన యేసుని ఎరుగుదును. చెంపలు లాగితే గడ్డం అప్పగించే యేసుని ఎరుగుదును. ముఖం మీద ఉమ్మి వేస్తే ఉమ్మి వేతలకు ముఖం దాచుకోకుండా ఉమ్మి వేసే వాళ్ళకి అప్పగించే యేసుని ఎరుగుదును. పిడిగుద్దులు గుద్దుతుంటే వీపును అప్పగించిన యేసుని ఎరుగుదును. కాళ్ళు చేతుల్లో శీలలు దిగ్గొడుతుంటే కాళ్ళు చేతులు అప్పగించిన యేసుని ఎరుగుదును. కానీ ఇప్పుడు నేను సర్వసత్యములోనికి వచ్చాను. యేసు నాకు ఇప్పుడు ఎట్లా కనబడుతున్నాడు తెలుసా? తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై ఉండగా, అతని పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ఉండగా, అతని రొమ్మునకు బంగారు దట్టి కట్టబడి ఉండగా, అతని నేత్రములు అగ్నిజ్వాలల వలె ప్రకాశిస్తూ ఉండగా, అతని నోట్లోంచి 2 అంచులు గల వాడిగల ఖడ్గమలాగా అతని నాలుక బయలువెడలుతుండగా, అతని పాదములు అపరంజిని పోలినవై ఉండగా, అతని ముఖం దేదీప్యమానమైన సూర్యప్రకాశం వలె ఉండగా, అతను రొమ్మును తలాల్చుకోవడానికి ఎక్కడుంది ధైర్యం? సర్వసత్యములోకి వచ్చాను. ఇప్పుడు నేను ఉండవలసింది అక్కడ కాదు, నేను ఉండవలసింది ఇక్కడ అని నాకు అర్థమైంది. అమ్మ అర్థమవుతుందా? ఈ బోధకుని పరిచర్యలో సర్వసత్యములోనికి వచ్చిన ప్రతి వారు కూడా వాళ్ళు డిమాలిష్ అయిపోయారు దేవుని దగ్గర. వాళ్ళ ఐడెంటిటీ పోయింది, వాళ్ళ నట్లు బోట్లు ఊడిపోయాయి, వారి కుప్పకూలిపోయారు. దేవుని పాదాల మీద పడి అర్థవంతంగా దేవునిని ఆరాధించారు. అక్కడ యోబైనంతే, ఇక్కడ యెషయా అయినంతే, ఇక్కడ యోహానైనంతే, పేతురన్నంతే, ఎవరి జీవితమైనా అంతే.
ఇప్పుడు మీకు చెప్పనా, దేవునితో నడవడంలో నమ్మకస్తులు ఎలా ఉంటారనంటే, ఆయన తన ఆత్మ ద్వారా ఆ ఆత్మనే బోధకునిగా ఉంచి మనల్ని నడిపిస్తూ ఉండగా దేవుని గూర్చిన సర్వసత్యములోకి ప్రయాణం చేస్తున్న కొలది మన ఐడెంటిటీలు కోల్పోయి, మన గుర్తింపులు కోల్పోయి, మన గొప్పలు కోల్పోయి, మన కుప్పకూలిపోయి, మన నట్లు పోట్లు ఊడిపోయి ఆయన పాదముల మీద చచ్చిన శవాల్లాగా పడ్డం రావాలి. ఇది వస్తున్నదా మనకేమైనా? నట్లు బోట్లు పోవడంలా మనం కుప్పకూలడం మనకి చేత కావట్లా. మేము గుర్తించబడాలి, మేము పొగడబడాలి, మేము మా ఐడెంటిటీని కాపాడుకోవాలి. ఈ రోజున సంఘాలలో ఐడెంటిటీ క్రైసిస్ ఎక్కువ. శ్యాంబాబు గారు మమ్మల్ని గమనించకపోతే ఎలాగా, మేము గుర్తించకపోతే ఎలాగా అనే వాళ్ళు ఉంటారు. అంటే మీ దగ్గర ఉండకపోవచ్చు. సాధారణంగా ఈ మాయరోగం క్రైస్తవులకు ఎక్కువ కదా, అందుకే ఇలా చెబుతున్నానన్నమాట. నేను నా బోటి బోధకుడు మే నెలలో ఒక ఊర్లో మీటింగ్లో వాక్యం చెబుతున్నట్ట. మే నెల అంటే బాగా ఒక్కపోస్తుంది కదా, చెవట్లు పడుతున్నాయి. చెవట్లు పడుతుంటే అక్కడ స్విచ్ బోర్డు దగ్గర కూర్చున్న పిల్లగాడిని చూసి, ఒరే తమ్ముడా ఈ ఫ్యాన్ కొంచెం వేయరా అన్నట్ట. ఆ పిల్లగాడు అన్నాడు, ఓహో ఫ్యాన్ పనిచేయడం లేదేమోలే అని మళ్ళీ అని వాక్యం చెప్తున్న. మే నెల కదా, బాగా ఎండలు, బాగా చెమట్లు వచ్చి బట్టలన్నీ తడిసి ముద్దవుతుంటే మళ్ళీ అన్నట్టు, ఒరే తమ్ముడా కొంచెం ఫ్యాన్ అయ్యిరా అన్నాడట. ఆ పిల్లగాడు అన్నాడు, బహుశా ఫ్యాన్ పనిచేయడం లేదేమో నీకు మొత్తానికి ప్రసంగం ముగించేసి ఇక ఎవరిని స్టేజ్ మీద పలకరించకుండా ముందు చిన్న పిల్లగాడి దగ్గరికి వెళ్ళి, ఏమరా బాబు ఫ్యాన్ వేయమంటే వేయట్లేదు, ఫ్యాన్ పనిచేయట్లేదా అన్నాడట. ఆడన్నాడు, లేదు అంకుల్ ఫ్యాన్ బాగా పనిచేస్తుంది అన్నాడు. అలాగా మరి వేయమంటే ఇలేదేవరా నువ్వు అన్నాడట. వెయ్యొద్దన్నారు అంకుల్ అన్నాడు. నా మీద పగబట్టోళ్ళు ఎవరున్నారు ఈ మందిరంలో? నేను చెమట్ల పట్టేలా చావాలని ఎవర్రా కోరుకున్నది, ఎవర్రా ఇద్దన్నారు అన్నాడట. అదేనంకుల్ ఫ్యాన్ ఇచ్చిన అంకులే ఇద్దన్నారు అంకుల్ అన్నట్టు. మరి ఫ్యాన్ ఇచ్చినోడు ఫ్యాన్ వేయొద్దన్నాడా? మరి ఎందుకు రయ్యొద్దన్నాడంటే, అదే అంకులు ఆ ఫ్యాన్ రెక్కల మీద వాళ్ళ అమ్మగారి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు, ఆయన పేరు రాసుకున్నాడు కదా, ఫ్యాన్ తిరుగుతుంటే ఆ పేరు మీకు కనబడద్దని ఇయ్యొద్దన్నారు అంకుల్ అన్నాడట. అంటే అర్థమైంది అతనికి ఏం కావాలి? గుర్తింపు కావాలి, మెచ్చాలి. అమ్మో ఫలానా సహోదరుడు దేవుని మందిరానికి ఫ్యాన్ ఇచ్చాడు అని అతని పొగిడితే అది అతనికి సంతృప్తి కలుగుతుందన్నమాట. కానీ ఫ్యాన్ ఇచ్చింది ఒక బోధకుడు వాక్యం చెప్పినప్పుడు చెమటలు పట్టకుండా ఉండాలనే కదా. కానీ ఫ్యాన్ అన్నా తిరగకూడదు, కానీ మొత్తానికి నా పేరు మాత్రం చెప్పరే. ఈరోజున క్రిస్టియానిటీకి ఉన్న ప్రాబ్లం అదే, ఐడెంటిటీ క్రైసిస్. వీళ్ళు సర్వసత్యములోకి రాలేదు, వీరికి సత్యం అర్థమైంది, మారు మనిషి పొందారు, అంతేగాని వీరు సర్వసత్యములోకి రాలేదు. సర్వసత్యములోనికి వచ్చిన వారు ఎవరైనా కానీ వినండి ప్రియులారా, ఆయన పాదముల మీద పడే బతుకుతారు. యోబు అంటున్నాడు, యోబు లాంటి వాడు నన్ను నేను అసహించుకుంటున్నాను, బూడిదలో ధూళిలో పడి పశ్చాత్తాపడుతున్నాను దేవా. నేను పశువులాగా మాట్లాడాను, వినికిడి చేత నేను గూర్చిన వార్త నేను విన్నాను, కానీ ఇప్పుడు కన్నులారా నిన్ను చూస్తున్నాను. వాడికి శ్రమ, వీడికి శ్రమ, వాడికి శ్రమ అని వాక్యం చెప్పాను, కానీ కాదు అయ్యో నాకే శ్రమ అని నశించిపోయానంటున్నాడు యెషయా. అలాగనే యోహాను లాంటి వాడు రొమ్మును ఆనుకొని కూర్చునేవాడు పాదాల మీద చచ్చిన వాని వలె పడ్డాడు. కనుక వినండి ప్రియులారా, సర్వసత్యములోకి నడిపించే ఈ బోధకుని పరిచర్య పొందిన వాళ్ళము మంచి ఆరాధకులమై ఆయన పాదాల మీద పడ్డమే నమ్మకంగా జీవించడం, దేవునితో నడుచుటలో నమ్మకత్వం. మన మంచి ఆరాధకులమేనా? ఆయనను అలా హెచ్చిస్తూ ఆయన పాదాల మీద డిమాలిష్ అయిపోవడం మనకి ఎప్పుడైనా చేతనయ్యిందా? ఇది మీ ముందుకు వచ్చిన, మనందరి ముందుకు దేవుడు తెచ్చిన ఒక ప్రశ్నగా మీరు గమనించండి. ఇది బోధకుని నడిపింపులో ఆరాధన జీవితం, అందులో మనం నమ్మకస్తులం కావాలి. మొదటి తలంపు. రెండో తలంపు చూద్దాం రండి. రెండవ తలంపు ఇలా వ్రాసి ఉంది. ద్వితోపదేశ కాండం 32వ అధ్యాయం, నేను చదువుతున్నాను 10వ వచనం. ఇలా వ్రాసి ఉంది, అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోనూ వానిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపన వలె వారిని కాపాడెను అని రాసి ఉంది.
ఈ వచనం నాకు నేర్పిస్తున్న నడిపింపు ఏమిటి అంటే రక్షకుని నడిపింపు, సేవియర్స్ లీడింగ్. ఇది దేవుడు వినండి, వారి విషయమే రక్షకుడై వారు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారిని కనుగొని ఆవరించి పరామర్శించి ఒకడు తన కనుపాపను కాపాడినట్లుగా వారిని కాపాడుకుంటూ నడిపిస్తున్నాడు. ఇది రక్షకుని నడిపింపు. వినండి ప్రియమైన స్నేహితులారా, బైబిల్లో మనము ఏ దేవుని గురించి అయితే మనం వింటున్నామో, ఏ దేవుణ్ణి అయితే మనం నమ్ముకున్నామో, ఆయన రక్షకుడిగా నడిపించినప్పుడు రక్షకుని నడిపింపు ఎలా ఉంటుందో చెప్పనా? రక్షకుని నడిపింపు చక్రాలు ఇలా ఉంటాయి. అమ్మా వినండి, ఒక చక్రం పేరు పరీక్ష. చెప్పండి ఏంటది? పరీక్ష. వినండి ప్రియులారా, రెండో చక్రం పేరేమిటి అంటే ప్రార్థన. ఈ మాట మీరు గమనించాలి. మూడో చక్రం పేరేంటనంటే పరిష్కారము. ఈ మాట గమనించాలి. ఏమంటే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ముందు నడిచిన దైవంగా వారిని రక్షకుడుగా నడిపిస్తున్నప్పుడు ఈ 3 చక్రాల బండి మీదే తీసుకువెళ్తున్నాడు. పరీక్షలు ఇస్తున్నాడు. ఎందుకు అంటే వాళ్ళ ప్రార్థనకు వంచడానికి. వాళ్ళ ప్రార్థనకు వంచాడు. వచ్చిన తర్వాత పరిష్కారము ఆయనే ఇస్తూ వచ్చేవాడు. గుర్తుపెట్టుకుంటారా 3 మాటలు? పరీక్ష, ప్రార్థన, పరిష్కారం. పరీక్ష, ప్రార్థన, పరిష్కారం. ఇలా చెప్తాను వినండి ప్రియులారా. ఇప్పుడు ఐగుప్తు దేశాన్ని దాటి వాళ్ళు అలా ముందుకొచ్చారు. ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. అది వారికి పరీక్ష. ఆ పరీక్షలో ప్రమాదంలో పడే వాళ్ళు ఉంటారు కొంతమంది. అదే మనం అందులోనే పడకూడదు. ప్రమాదం ఏమిటి అంటే మమ్మల్ని చంపడానికి ఇక్కడ తెచ్చారా, ఐగుప్తు దేశంలో మమ్మల్ని ఎందుకు వదిలిపెట్టలేదు అని సనుగుతున్నారు. ప్రమాదం ఏమిటంటే సనగడమే ప్రమాదం. కానీ ఈ పరీక్షలో మోషేతో పాటు కొంత శేషం రక్షకుని నడిపింపును అర్థం చేసుకునే వాళ్ళు ప్రార్థనకు అప్పగించుకున్నారు. ఎప్పుడైతే వారు ప్రార్థన చేస్తూ వచ్చారో దేవుడు వారికి పరిష్కార మార్గాన్ని చూపాడు. అయిపోయింది పరీక్ష. చెప్పండి, ప్రార్థన, ఆ తర్వాత పరిష్కారం. సరే, ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చారు. దాటగానే పాట వచ్చింది, యెహోవాను గానాము చేసేదము ఏకమగా అని బాగా పొంగిపోయి పాట పాడారు, డ్యాన్సులు వేశారు. అలా వారు ప్రయాణం చేసుకుంటూ రాగానే, వింటున్నారా, పారాను అరణ్యం దగ్గర రాగానే 3 రోజులు యాత్ర చేశారు. త్రాగడానికి ఉన్న నీళ్ళన్నీ అయిపోయినాయి, తాగడానికి నీళ్లు లేవు. మారా అని చోటుకు వచ్చారు. అక్కడేవో నీళ్లు కనబడ్డాయి, కానీ త్రాగడానికి అవి చేదైన నీళ్లు. ఏంటిది? పరీక్ష. ఏమి చేయాలని దేవుని ఆశ? వారు ప్రార్థించాలని ఆశ. కానీ అక్కడ కూడా కొంతమంది సనిగేవారున్నారు. కానీ మోషే మరికొంతమంది రక్షకుని నడిపింపు అర్థం చేసుకున్న వాళ్ళు వారు ప్రార్థన చేయగా చెట్టును చూపాడు. ఒక కొమ్మను తీసి నీటిలో వేయమన్నాడు. మారా నీళ్లు కాస్త మధురములైనాయి. పరిష్కారము దేవుడిచ్చాడు. చక్రాలు కనబడుతున్నాయా? పరీక్ష, ప్రార్థన, ఆ తర్వాత పరిష్కారం. దీనికి వేరుగా ఉన్నది సనుగులు అనే ప్రమాదం. అర్థమవుతున్నదా? ఇంకా చెప్తాను. సరే, ఆ మారాను దాటి వచ్చిన తర్వాత సీను అనే అరణ్యానికి వచ్చారు. సీను అనే అరణ్యానికి వచ్చారు. మళ్ళీ వీళ్ళు తినడానికి తిండి లేదు, ఆకలి అయిపోతున్నది. మమ్మల్ని చంపడానికి తెచ్చారా అని ప్రియులారా ఆహారం కొరకు సనుగుతున్నారు కొంతమంది. కానీ మోషే మళ్ళీ ప్రార్థన చేస్తే పాలెములో వినండి విస్తారమైన మన్నా కురిచింది. వినండి, ఆహారపు లేమి పరీక్ష. వారు ప్రార్థనకు అప్పగించుకున్నారు. దేవుడే పరిష్కారం చూపాడు. అర్థమవుతుందా? అక్కడ నుంచి వాళ్ళు రెఫీదీము అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడేమో త్రాగడానికి నీళ్లు లేవు. మళ్ళీ కొంతమంది సనుగుతున్నారు. కానీ దేవుడు ఒక బండను చూపి వారి ప్రార్థన ఫలితంగా బండను పగలగొట్టించి నీళ్ళిచ్చి వాళ్ళని పోషించాడు, వాళ్ళ దప్పిక తీర్చాడు. వెరసి నేను చెప్పగోరే విషయం ఏంటనంటే రక్షకుని యొక్క నడిపింపులో సుఖాలుంటాయని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. వినండి ప్రియులారా, నీవు ఈ మార్గంలోకి రాగానే నీకు పరీక్షలు ఉంటాయి. నువ్వేం చేయాలి? మాట్లాడరే, ప్రార్థన చేయాలి. దేవుడేం చేస్తాడు? పరిష్కారం ఇస్తాడు. పరిష్కారం వచ్చిందని ఉప్పొంగిపోకు. కొంతమంది బెలూను భక్తులు ఉంటారు.
ఇట్లా పొంగుతారు. సాతానుడు వచ్చి పుట్టుక్కుని పొడుస్తాడు, పుస్సమంటారు. నువ్వు పొంగడం ఎందుకు, పుస్సు అవ్వడం ఎందుకు, నువ్వెందుకంత పొంగడం? వినండి, ఒకదానికి పరిష్కారం వచ్చిందంటే మళ్ళీ ఏదో నాకు పరీక్ష ఉంది అని దాని కొరకు ఎదురు చూడాలే కానీ మళ్ళీ వెచ్చలవిడి జీవితానికి మనం అప్పగించుకోకూడదు. పరీక్ష, ప్రార్థన, పరిష్కారం. వినండి, సనుగులు అనే ప్రమాదం ఒకటి ఉంది. అది నామకార్థులు చేస్తారు, అక్కడికి పోతారు. భక్తిలో తీవ్రత నేరగానే నామకార్థులు అక్కడికి జారిపోతారు. అక్క, చెల్లి, తమ్ముడన్న వినండి, ఇప్పుడు మీకు వివరిస్తాను. ఇప్పుడు రక్షకుని నడిపింపులో ఏమండి పరీక్ష, ప్రార్థన, పరిష్కారాల్లో మనం నడుస్తూ ఉంటే మన రక్షకుని నడిపింపులో నమ్మకంగా ఉన్నట్టు లెక్క. పరీక్షలను స్వాగతించడం, ప్రార్థనకు అప్పగించుకోవడం, దేవుని యొద్ద నుంచి పరిష్కారం తెచ్చుకోవడం దేవుని నడిపింపులో మన నమ్మకత్వం. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడగాలి, పరీక్షలను మీరు ఇష్టపడతారా? మాట్లాడరే, ఇష్టపడరు. మీరేమనుకోకపోతే మాట చెప్తాను. మనకి పిల్లలు పుట్టారు, వింటున్నారా లేదా మీరు? మనకి పిల్లలు పుట్టారు, చదువుకునే వయసు వచ్చింది. వినండి, మన చుట్టూ బడులు 2 రకాల బడులు ఉన్నాయి. ఒక బడి దుంపల బడి, అదే గవర్నమెంట్ బడులు, దుంపల బడి. మరో బడి ఏంటనంటే గవర్నమెంట్ కార్పొరేట్ బడులు. శ్రీ చైతన్య, నారాయణ, రవీంద్ర భారతి, టెక్కు, మొక్కు ఏవో మొత్తానికి వచ్చినాయిలేండి. కార్పొరేట్ బడులు ఉన్నాయి. మన పిల్లల్ని దుంపల బడిలో చదివిస్తామా, కార్పొరేట్ బడిలో చదివిస్తామా చెప్పండి? మీకు విషయం తెలుసా? అసలు దుంపల బడిలోనే ఎవడు క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. చిల్డ్రన్ సైకాలజీ తెలుస్తుంది, క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలో వాళ్ళకి బాగా తెలుస్తుంది. బిఎడ్, ఎంఈడి లేకపోతే ఏమంటే డైట్ అయినా ట్రైనింగ్ అయినా దుంపల బడిలోనే ఉంటారు. ఈ కార్పొరేట్ల బడిలో వాళ్ళు ఎంఎస్సి చదివాడు కనుక లెక్చరర్, లేకపోతే బిఎస్ అయింది కనుక టీచర్ కింద వచ్చారు. అసలు క్వాలిఫైడ్ టీచర్స్ దుంపల బడిలోనే ఉన్నారు. మరి కార్పొరేట్ బడులు ఎందుకు పెట్టాము? ఇక్కడ ఉన్నారా లేదా? ఈడేంట్రా మన మీద నెత్తి మీద మోస్తున్నాడు ఇది అనుకోకండి. మీ తేడా మీతో చెప్పనా? ఏమండి, మీ తేడా తెలియకపోయినా తేడా చెప్తాను వినండి. దుంపల బడికి కార్పొరేట్ బడికి తేడా ఏంటనంటే, దుంపల బడిలో 7 పరీక్షలు ఉంటాయి. మొదటి యూనిట్ టెస్ట్, రెండో యూనిట్ టెస్ట్, తర్వాత ఒక క్వార్టర్లీ ఎగ్జామ్, తర్వాత 3వ యూనిట్ టెస్ట్, తర్వాత హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్, తర్వాత 4వ యూనిట్ టెస్ట్, అటు తర్వాత యాన్యువల్ ఎగ్జామ్. ఎన్ని పరీక్షలు వచ్చినాయి దుంపల బడిలో? 7 పరీక్షలు. కానీ కార్పొరేట్ బడిలో ప్రతిరోజు ఒక క్విజ్ ఉంటుంది, ప్రతి వారానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత నెలకు ఒక ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ యూనిట్ టెస్ట్లు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ ఇవన్నీ మామూలుగా ఉంటాయి. ఏమండి, కానీ ప్రతిరోజు పరీక్ష ఉంటుంది. అంటే నీ పిల్లలు ఒక మంచి ర్యాంకులోకి రావాలనంటే కార్పొరేట్ బడుల్లో ఎక్కువ పరీక్షలు ఉన్న దగ్గర చదివిస్తావు, పరీక్షలు లేని దగ్గర నీ పిల్లల్ని చదివించావు. మరి ఆధ్యాత్మిక జీవితంలో ఒక మంచి ర్యాంకులోకి రావడానికి దుంపల బడిలో చదివేద్దాం అనుకుంటారే? తేడా అర్థమైందో లేదో మీకు? ఏమంటే ఆధ్యాత్మికంగా ఒక మంచి స్థానంలోకి వెళ్ళడానికి నేను పరీక్షించబడాలి, నేను ప్రార్థనకి వంచబడాలి. వినండి ప్రియులారా, నా దేవుని యొద్ద నుంచి పరిష్కారం పొందాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి అని అనుకోక పరీక్షలంటే మనకు భయం. ఇది పాడు క్రైస్తవ్యం, అది మంచి క్రైస్తవ్యమే కాదు. పరీక్షలకు మనం స్వాగతించాలి, ఆ పరీక్షలు మనకి అవసరం. వినండి ప్రియమైన స్నేహితులారా, పరీక్షలు, శ్రమల్లో ఎలాంటి అనుభూతులు వస్తాయో 1-2 ఉదాహరణలు ఇస్తాను, తర్వాత ముందుకెళ్ళిపోదాం. వినండి ప్రియులారా, శ్రమ పరీక్షల్లో ఒకవేళ మనం ఉండవలసి వస్తే ఏమవుతుందో చెప్తాను. వినండి ప్రియులారా, ఏమంటే ఎప్పుడో చార్లెస్ కౌమెన్ అనే అమ్మ తాను రాసినటువంటి రచనల్లో ఉన్న మాటే మీతో చెబుతున్నాను. ఒక కంసాలి వాడు ఏమంటే కొలిమిలో ఒక చిన్న బంగారపు ముక్కను వేసి దాన్ని కరిగిస్తున్నాడు అనుకోండి. మనమేమో 10 తులాల బంగారం కొందామని పోయాం. వాడు కొలిమిలో ఎంత బంగారం కాలుస్తున్నాడు? అమ్మ, చిన్న బంగారం ముక్కనే కాలుస్తున్నాడు. మనం ఎంత బంగారం కొనడానికి పోయాం? మోడీ గారికి వినపడదులేండి, చెప్పండి. 10 తులాల బంగారం కొనడానికి వెళ్ళాం. సరే, మనం వెళ్ళి అయ్యా 10 తులాల బంగారం కొనడానికి వచ్చాము అని మనం అంటే వాడంటాడు కూర్చోండి అని కాలుస్తున్న బంగారం మీదనే దృష్టి పెడతాడు. వాడు ముఖం ఎక్కడ పెట్టాడు? ఎక్కడో పెట్టుకోడు, కాలుతున్న బంగారం మీదనే ముఖం పెట్టాడు. తేడా తెలుస్తుందా? మనం ఎంత కొనడానికి వచ్చాం?
10 తులాలు. వాడు ఎంత కాలుస్తున్నాడు? చిన్న బంగారు పక్క కాలుస్తున్నాడు. కానీ వినండి ప్రియులారా, వాడి దృష్టి అంతా దేని మీద ఉందనంటే కాలుతున్న బంగారం మీదనే ఉంది. దానికంటే విలువైనది ఏదొచ్చినా అతని దృష్టికి అది విలువైనది కానే కాదు. దీని అర్థం ఏమైందనంటే, శ్రమలు పరీక్షల్లో దేవుడు ఒకవేళ నిన్ను ఉంచితే దేవునికి నీ మీద దృష్టి పెట్టడం కంటే వేరొక ప్రాముఖ్యమైన పని ఏది ఆయనకి లేదు. దేవునికి స్తోత్రం చెబుదామా? నీ మీదనే దృష్టి పెడతాడు. అది నీకు అర్థం కావాలి. అది అర్థం కాకపోవడం వలననే పరీక్షలు అంటే వద్దనుకొని మనం బ్రతికేస్తుంటాం. నేను మరో ఉదాహరణ ఇస్తాను. మా బైబిల్ స్కూల్ స్టూడెంట్ ఒక ఆయన వాళ్ళ ఇంటికి భోజనాన్ని పిలిచాడు. ఆ భోజనానికి వెళ్ళినప్పుడు నాకు చిన్న మాయరోగం ఉంటుంది. నేను ఎవరింటికి పోయినా వాళ్ళ ఇంట్లో ఏమేం వాక్యాలు రాసుకుంటారా, ఏమేం వాక్యాలు ధ్యానం చేసుకుంటారా అని నేను మొత్తం గోడలన్నీ వెతుకుతుంటాను దొంగోడ్లాగా. ఏమండి, సరే నేను వాళ్ళ ఇంటికి పోయాను. నాతో వచ్చిన మిగిలిన బైబిల్ టీచర్స్ వాళ్ళేమో భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు. నేను గోడలన్నీ వెతుకుతున్నాను. ఒక గోడ మీద ఒక వాల్ టెక్స్ట్ కనబడింది. భలే సంతోషం అనిపించింది నాకు. అదేంటో తెలుసున, అది సముద్ర తీర ప్రాంతం, ఇసుక దిబ్బలు, దాని మీద 4 అడుగులు కనబడుతున్నాయి. అంటే ఎంతమంది నడుస్తున్నారు? 2 నడుస్తున్నారు. కొంతసేపు అయిన తర్వాత, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక 2 అడుగులు కనబడడం లేదు, 2 అడుగులే కనబడుతున్నాయి. ఆ కిందని వివరణ ఇలా రాసిందన్నమాట. విశ్వాసులు అడుగుతున్నాడు దేవుడిని, దేవా నా పరిస్థితులన్నీ బాగున్నప్పుడు నువ్వు నా పక్కనే నడిచావు, నా కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు కదా అన్నాడు. అంటే ఆ 4 అడుగులు దేవునివి విశ్వాసం అన్నమాట. విశ్వాసం అనుకుంటున్నాడు, నాకు శ్రమలు వచ్చినప్పుడు దేవుడు నన్ను వదిలేశాడు, నేను ఒక్కడే నడుస్తున్నానని అడిగాడు అన్నమాట. దేవుడు ఇలా రిప్లై ఇచ్చాడు, నా కుమారుడా, నీ పరిస్థితులన్నీ బాగున్నప్పుడు నేను నీ ప్రక్కన ఉండే నడిచాను. ఇది నిజమే నీ ఆలోచన. కానీ శ్రమలు వచ్చినప్పుడు నేను వదిలేసి వెళ్ళిపోయాను అనుకున్నావు, చూసావా? ఇదే తప్పుడు ఆలోచన. నువ్వు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నేను నిన్ను తీసుకొని నేను ఎత్తుకున్నాను. ఆ 2 అడుగులు నీవి కావు, ఆ 2 అడుగులు నావి అన్నాడు. దేవుని స్తోత్రం చెబుదామా? కనుక శ్రమ పరీక్షల గుండా మనం వెళుతున్నప్పుడు ప్రియులారా, మనం ఆయన చేత ఎత్తుకోబడతాము అనే ఆలోచన మనకుంటే, వినండి, రక్షకుని నడిపింపులో పరీక్షలను స్వాగతిస్తూ ప్రార్థనకు మనం అప్పగించుకుంటూ దేవుని యొద్ద నుంచి పరిష్కారాల మార్గాలు తెచ్చుకుంటూ మనం నమ్మకంగా ఆయనలో సాగుతాం. 2 తలంపులు చెప్పాను. బోధకుని నడిపింపు, రక్షకుని నడిపింపు అయిపోయింది. 3వ నడిపింపు చూద్దాం రండి. ద్వితోపదేశ కాండం వినండి, 1వ అధ్యాయం. ద్వితోపదేశ కాండం 1వ అధ్యాయం ప్రియులారా 31వ వచనం చూడండి. ఇలా వ్రాసి ఉంది. ద్వితోపదేశ కాండం 1వ అధ్యాయం 31వ వచనం. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయను. మీరు ఈ చోటుకి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలో మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదరని మీతో చెప్పితిని అన్నాడు. ఈ వచనంలో ఉన్నదేమి అంటే తండ్రి నడిపింపు ఉంది. ఫాదర్స్ లీడింగ్. ఎవరి నడిపింపేది చెప్పండి? ఎవరి నడిపింపమ్మా? తండ్రి నడిపింపు. ఎలా నడిపిస్తాడట? వినండి ప్రియమైన స్నేహితులారా, చాలా బాగా వినండి. తండ్రి ఎలా నడిపిస్తాడనంటే మనలను ఆయన భుజముల మీద మోసుకొని నడిపిస్తాడట. ఇలా చెప్తాను వినండి. ఈ రోజుల్లో భుజాల మీద తండ్రులు మోసే అంత ఖాళీ తండ్రులకి లేదు. నాన్న భుజమెక్కి వచ్చేపు ఆడుకుందామనే టైం పిల్లలకి లేదు. ఏమండి, నేను చిన్నప్పుడు చూశాను ఒక తండ్రి ఆ ఒక పిల్లగాడిని ఎలా ఎత్తుకుంటాడో, ఆ పిల్లవాడిని ఇటువైపు కాలు వెనకాల కాలు పెట్టి ఏ తండ్రి ఎత్తుకోడు. ఎలా ఎత్తుకుంటాడో తెలుసిన? వాడిని ఇటువైపు కాలు వేసి ఇటువైపు వాడు కాలు పెట్టి వాడిని భుజం మీద ఆ కొడుకుని పెట్టుకొని చక్కగా నడుస్తాడు తండ్రి. అంటే తండ్రి భుజం మీద ఆ కుమారునికి సంపూర్ణమైన భద్రత ఉందన్నమాట. దేవుడు అంటున్నాడు, నేను ఒక తండ్రి వలె నేను నిన్ను నడిపిస్తున్నాను. ఆయన నడిపించాడు కనుకనే చూడండి ప్రియులారా, వాళ్ళ జీవితం ఎట్లుందో చూపిస్తాను. అదే ద్వితోపదేశ కాండం 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఈ 40 సంవత్సరములు, అమ్మ చూస్తున్నారా, ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిల్లలేదు, నీ కాలు వాయలేదు.
అరే 40 సంవత్సరాలు అలా నడుస్తూ ఉంటే వాళ్ళ బట్టలు పాతికెళ్ళపోవడం ఏమిటి, వాళ్ళ కాలు వాయకపోవడం ఏమిటి, వాళ్ళ చెప్పులు అరగకపోవడం ఏమిటి అంటే, దేవుడు ఈ ఎడారి ప్రాంతంలో ఒక తండ్రి తన భుజముల మీద తన కొడుకును మోసుకొని పోయినట్లుగా ఆయన వారిని మోసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఇది తండ్రి యొక్క నడిపింపు. ఇప్పుడు చెప్తాను వినండి. పిల్లగాడు ఎక్కడున్నాడు? తండ్రి భుజాల మీద ఉన్నాడు. అమ్మ వింటున్నారా? చెల్లి వింటున్నారా? పిల్లగాడు ఎక్కడున్నాడు? తండ్రి భుజాల మీద ఉన్నాడు. వీళ్ళ నాన్నగారు చల్లటి నీళ్ళలో నదిలో దిగారు అనుకోండి. పిల్లగాడికి ఏమైంది అంటాడా? మాట్లాడరే, ఆడికేం పట్టదు. నాన్నగారు నడుస్తూ ఆ కొండ చర్యల్లో ఒక రాయి గుద్దాడు, ఇవ్వండి కాలు బొటన వేలుంచి రక్తం కారుతుంది. పిల్లగాడు అన్నాడా? అనలేదు. సరే, నాన్నగారు వెళ్తున్నారు, పిచ్చికొక్కలన్నీ మీద పడి అరుస్తున్నాయి. ఈ పిల్లగాడికి ఏమైనా భయమా? మాట్లాడరే, ఏం భయం లేదు. కారణం ఏంటనంటే తన తండ్రి భుజముల మీద తనకు భద్రత ఉంది, కంప్లీట్ సెక్యూరిటీ. ఈ రోజున దేవుడు ఒక తండ్రిలాగా నిన్ను నన్ను తన భుజముల మీద మోసుకొని మనల్ని నడిపిస్తూ ఉంటే, అమ్మ వింటున్నారా ఈ మాట? భుజముల మీద పెట్టుకొని మనల్ని నడిపిస్తూ ఉంటే పరిపూర్ణమైన భద్రతను అనుభవిస్తూ సంతోషంగా యాత్ర చెయ్యాలి. కానీ భయపడుతున్నావేంటి? మీరు ఇక్కడ ఉన్నారా లేదా? అమ్మ అర్థమవుతుందా? ఈ రోజున మన ముందు పుట్టేమో భయం ముందు పుట్టిందో తెలియదు, కానీ మనకి అన్నీ భయమే. అంతెందుకు, ఇలా చెప్తాను వినండి. ఏదో మంచి పనని ప్రార్థన చేసుకుని ఇలా బయటికి వెళ్ళాము, పొరిగింటి ఆవిడ ఛింగ్ అని తుమ్మింది, అయిపోయిందండి అంతే ఆ రోజు పని. ఇప్పుడు పోతామా పనికి? చెప్పండి, మీకు అర్థమైందో లేదో? పోతామమ్మా. ఎందుకంటే ఆవిడ తుమ్మింది కదా, కాబట్టి కార్యం సఫలమవ్వదు అని వెనకాలకు వచ్చేస్తారు. మెత్తగున్నోళ్ళు అయితే అలా అనుకుని వచ్చేస్తారు. నాలాంటి బరిదిగించున్నోరున్నోడైతే దీనికి ఇప్పుడే తుమ్ము రావాలా, దీని ముక్కులో నిప్పులు పొయ్యా అని తిట్టుకుంటూ లోపల పోతాను నేను. వినండి ప్రియులారా, సరే ఒక శుభకార్యం అంటే ఇలా బయటికి వెళ్ళాము, పిల్లి ఎదురొచ్చింది అనుకోండి, పోతారా? మాట్లాడరే, పోరు. ఒక శుభకార్యం అంటూ బయటికి వెళ్ళారు, ఏమంటే పిలక పంతులు ఎదురొచ్చాడు అనుకోండి, ఆయనే దేవుని తర్వాత దేవుడని కాలగా దండాలు పెడతారు, కానీ పిలక పంతులు కానీ ఎదురొచ్చాడు అనుకోండి అట, ఆ రోజున రక్తం కనబడేటంత దెబ్బలు తగులుతాయట. ఇది పిలక పంతుల మహాత్యం, తెలుసా మీకు? అందుకని పిలక పంతులు ఎదురొస్తే ఎవరు వెళ్ళరు, ప్రయాణాలు చెయ్యరు. వినండి వినండి, ఇవన్నీ ఏమిటి అంటే భయం. నువ్వు దేవుని బిడ్డవి, ఇవి ఎదురొస్తే నాకేమవుతాయి? నా జయాపజయాలు నా దేవుని స్వాధీనంలో ఉన్నాయి, నాకు జయమిచ్చేవాడు నా దేవుడు అని ధైర్యంతో ముందుకెళ్తామా? వినండి వినండి, అంతెందుకులేండి. మనకు రాత్రి మీటింగ్ ఇక్కడ అవుతుంది అనుకుందాము. మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళే సమయానికి ఏమో, వింటున్నారా లేదా? ఇంటికి వెళ్ళే సమయానికి కరెంటు పోయింది, మీరు మీ ఇంటికి వెళ్ళే దారిలో శ్మశాన వాటిక గుండా నడవాల్సి వచ్చింది అనుకోండి. శ్మశాన వాటి గుండా అడుగులేస్తున్నారు, ఎక్కడో ఒక నక్కరుపు వినబడింది, ఎక్కడో గుడ్ల గోబరుపు వినబడింది, ఎక్కడో కుక్క అరుపు వినబడింది. చూడండి ఇప్పుడు తమాషా ఎలా ఉంటుందో. మళ్ళీ మనం ఏమంటాము? ఏమండి, భయపడను నేను భయపడను. ఇక్కడ పాడతారు ఈ పాటలు, ఇక్కడ భలే పాటలు పాడతారు. వినండి, ఇంకో మాట చెప్తాను. మీ ఇంటి ముందు ఎవరో ఎండు మిరపకాయలు, ఉప్పు గడ్డలు నీ ఇంటి ముందు దిగదుడిచి పడేశారు, దిష్టి పెట్టారు ఎవరో, అది తొక్కేసి వెళ్ళిపోయావు. జ్వరం వచ్చేసింది ఇవిడికి. శ్యాంబాబు అన్న జ్వరం వచ్చింది. ఇంటికి వచ్చి ఏమమ్మా ఎందుకు జ్వరం వచ్చిందనంటే, అదేనన్నా ఎవరో దిగదుడిచి పడేశారు ఎండుమిరపకాయల ముక్కలు, తర్వాత జుత్తు ముక్కలు, తర్వాత ఏమో కొంచెం ఉప్పు గడ్డలు వేశారు ఇంటి ముందు, అది తొక్కేసానన్నా నాకు జ్వరం వచ్చేసిందన్నా. నాకు అర్థం కావడం లేదండి. వినండి, మనమే చెబుతాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారం, లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. దేవుని స్తోత్రం చెబుదామా? వినండి, లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. మనం మన తండ్రి భుజాల మీద ఉన్నాం. అందుకే ఇలా ఇలస్ట్రేట్ చేశాను. చన్నీళ్ళలో వెళ్ళినా మనమేమి బాధపడాల్సింది లేదు, అతను రాయి తన్నుకున్నా మనమేమీ బాధపడాల్సింది లేదు, ఏమంటే పిచ్చికొక్కల పైపడినా మనం ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. కారణం, మనం తండ్రి భుజముల మీద పరిపూర్ణమైన భద్రతలో ఉన్నాము.
అది ఎరిగిన వారు నిశ్చంతగా భక్తి చేయటం నేర్చుకుంటారు. పరిస్థితులకు వీరు బెదిరిపోరు, ప్రతికూలమైన పరిస్థితులకి ఆందోళన చెందరు. నా దేవుడే చూసుకుంటాడు అని వారు నిబ్బరంగా జీవిస్తారు. ఈ రోజున అలాంటి భక్తి విధానంలో సంపూర్ణమైన నిశ్చయత, నిబ్బరంతో భక్తి చేస్తున్న వాళ్ళు వినండి ప్రియులారా, తండ్రి నడిపింపులో నమ్మకంగా నడుస్తున్నారని లెక్క. అర్థమవుతున్నదా మీకు? ఎన్ని నడిపింపులు వచ్చాయి? ఎవడి బోధకుని నడిపింపు, రక్షకుని నడిపింపు, తర్వాత తండ్రి నడిపింపు. బోధకుని నడిపింపులో మనం సర్వసత్యములోకి వచ్చి ఆరాధికులం అవ్వాలి. రక్షకుని నడిపింపులో పరీక్షలను ఎదుర్కొని ప్రార్థించే పరిష్కారాలు పొందాలి. తండ్రి నడిపింపులో పరిపూర్ణమైన భద్రతను అనుభవించాలి. 4వ నడిపింపు చెప్తాను, సమయం అయిపోతుంది. చూడండి 23వ కీర్తన 2వ చరణం. ఈ ఒక్క వచనమే అవండి మన మెయిన్ బెరాకా చర్చిలో ఈరోజు ఉదయం వర్తమానం చెప్పాను. ఈ ఒక్క వచనమే చెప్పడానికి అయింది 1:20. ఇప్పుడు 3 నిమిషాల్లో మీకు ఈ ఒక్క వచనం చెప్పేస్తాను. 23:2 చూడండి ఏమో రాసిందో. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను ఏమి చేయుచున్నాడు? దీన్ని ఏమంటామంటే షెపర్డ్స్ లీడింగ్, కాపరి నడిపింపు. చెప్పండి అమ్మా, ఏమి నడిపింపు ఇది? కాపరి నడిపింపు. కాపరి తన గొర్రెల మందను నడిపించి, వినండి చాలా జాగ్రత్తగా, పచ్చిక గల చోట్ల దానికి భోజనం పెట్టించి, అమ్మ వింటున్నారా? పచ్చిక గల చోట్ల దానికి భోజనం పెట్టించి, శాంతికరమైన జలముల దగ్గర నీరు తాగిపించి, ఒక చెట్టు నీడ కింద పడుకోబెడతాడు. ఆ పడుకోబెట్టబడిన ఆ గొర్రెలు వినండి తిన్నదాన్ని మళ్ళీ నెమరు వేసుకుంటా అవి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు దాని బాడీలో 2 డెవలప్ అవుతాయి. ఒకటి ఫ్యాట్, రెండోది వూల్. దాని లోపల క్రొవ్వు పెరుగుతుంది, దాని శరీరం మీద బొచ్చు పెరుగుతుంది. అలా విశ్రాంతి తీసుకొని ఇస్తాడు ఆ గొర్రెను. ఎందుకనంటే దాని లోపల క్రొవ్వు పెరగడానికి, దాని శరీరం మీద బొచ్చు రావడానికి ఆ కాపరిని అలా నడిపిస్తాడు ఆ గొర్రెలన్నిటినీ. వినండి ప్రియులారా, ఇప్పుడు ఆ గొర్రెలు విశ్రాంతి తీసుకున్నవి, కాపరి నడిపింపులో సేద తీర్చబడినటువంటి ఆ గొర్రెలు అవి క్రొవ్వు బాగా పెంచుకొని ఆ క్రొవ్వును ఎవరికి ఇస్తాయో తెలుసా? దేవుని బలిపీఠం మీద దేవునికి అర్పిస్తాయి. ఒంటి మీద వచ్చిన బొచ్చును ఏం చేస్తాయో తెలుసా? మనుషులు చలికాలం వాళ్ళ కోట్లు తయారు చేసుకోవడానికి మనుషుల కొరకు ఆ బొచ్చును ఇస్తాయి. అంటే కాపరి నడిపింపులో ఉన్న ఒక విశ్వాసి అటు దేవునికి ఉపయోగపడతాడు, ఇటు మనుషులకు ఉపయోగపడతాడు. ఈ గొర్రె క్రొవ్వుతో దేవునికి, బొచ్చుతో మనుషులకు సేవ చేస్తుంది. కాపరైన మన దేవుని నడిపింపులో ఉన్నవారు అటు దేవునికి ఉపయోగపడతారు, ఇటు మనుషులకి ఉపయోగపడతారు. దావీదు అలా ఉపయోగపడ్డాడు. దేవుని పరిచర్యకు దేవునికి ఉపయోగపడ్డాడు, మనుషుల పరిచర్యకు మనిషికి ఉపయోగపడ్డాడు. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 13-14 వచనాల్లో అతను దేవునికి ఎలా సేవ చేశాడో రాసింది. 18-19 వచనాల్లో అతను మనుషులకి ఎలా సేవ చేశాడో రాసి ఉంది. అది ఎరిగిన అపోస్తలుడైన పౌలు అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 36-37 వచనాల్లో దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు అని రాశాడు. ఇప్పుడు మన వరకు తీసుకుని వద్దాం. మనము మన కాపరైన ఆ దేవుని నడిపింపులో ఒకవేళ మనం సాగుతూ ఉంటే మనం ఆయన సేవకు అలాగే సాటి మనుషుల సేవకు ఏమైనా ప్రయోజకులమయ్యామా అన్నది ప్రశ్న. వినండి అక్క, అమ్మ, చెల్లి వినండి. అటు దేవునికి ఇటు సాటి మనుషులకు మన ప్రయోజకులుగా మారినప్పుడు మనం కాపరి నడిపింపులో మనం సరిగా సాగడం లేదు. ఈ నడిపింపులో మనం నమ్మకస్తులం కామేమో అని అనిపిస్తున్నది. ఇలా మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. మీరు దేవునికి ప్రయోజకులేనా? సాటి మనుషులకు ప్రయోజకులేనా? ఇవ్వండి, నీ వలన దేవుని సంఘం ప్రయోజనం పొందుతుందని, దీ వలన మరో మనిషి ప్రయోజనం పొందుతాడని నీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? మరో మనుషులు అలా చెప్పగలరా? మీరు ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతున్నారనుకోండి, సంఘం అంతా మీరంతా మాకెంత ప్రయోజనకరంగా ఉన్నారు, మీరు మాకు దూరం వెళ్ళిపోతే మాకు చాలా బాధేస్తుందని చెప్తారా? లేకపోతే ట్రాన్స్ఫర్ అయ్యిందా, దేవునికి స్తోత్రం, ఈవిడ వెళ్ళాల్సిందే, ఇలాంటి వాళ్ళు ఉండి ఏం ప్రయోజనం?
వినండి ప్రియమైన స్నేహితులారా, మా అసెంబ్లీలో ఒక మాట పదే పదే చెప్తాను. రేపటి రోజున నువ్వు దేవునికి సాటి మనిషికి ఉపయోగకరంగా లేనట్లయితే ఆ రేపులో ఉండడం కంటే ఈరోజే చచ్చిపో. రేపటి రోజున నేను సృజించిన దేవునికి, నీ తోటి కుటుంబీకులకు, తోటి సమాజానికి నువ్వు ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండనప్పుడు ఆ రేపులో అడుగు పెట్టడం కంటే ఈరోజే చావరాదా? అమ్మ, అర్థమవుతుందా? కనుక వినండి, ఈ మందిరంలోకి వచ్చిన మనం, నా జీవితం ఖచ్చితంగా అది ఉపయోగపడాలి. ఎవరికైనా అది ఉపయోగకరంగా ఉండాలి. ఎవరో వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టగా అది నేను చూశాను ప్రియులారా. అందులో ఏముందో తెలుసా? ఒక అగ్గిపుల్ల, ఒక క్రొవ్వొత్తి. అగ్గిపుల్ల అది వెలిగింది, ఆరిపోయిందని అర్థమవుతున్నా అది బొమ్మ చూస్తుంటేనే. ఏమండి, క్రొవ్వొత్తి మాత్రం వెలుగుతూ ఉంది. ఆ అగ్గిపుల్ల కింద ఇలా రాసి ఉంది. ఏంటో తెలుసునా? వినండి ప్రియులారా, తన స్నేహితుడిని ప్రేమించి తన స్నేహితుడిని వెలిగించడానికి వెలిగి ఆరిపోయాడు ఈ స్నేహితుడు. ఎవరు మాట్లాడరేమర్రా? అగ్గిపుల్ల. సరే, క్రొవ్వొత్తి వెలుగుతూ ఉంది కదా, దాని కింద ఏమి రాసిందనంటే, తనను వెలిగించిన తన స్నేహితుడిని తలంచుకుంటూ ఇంకొకరిని వెలిగించడం కొరకు వెలుగుతూ కరిగిపోతున్నాడు ఈ స్నేహితుడు. తనను వెలిగించిన తన స్నేహితుడిని తలంచుకుంటూ మరొకరు వెలిగించడం కొరకు వెలుగుతూ కరిగిపోతున్నాడు ఈ స్నేహితుడు. ఎవరిది? అమ్మ చెల్లి వింటున్నారా? ఎవరిది? క్రైస్తవుడు. వెలిగించి ఆరిపోయే, సిలువలో మనల్ని వెలిగించి ఆరిపోయాడు ఆయన ఆరిపోయి ఏమన్నాడో తెలుసా? మీరు లోకమునకు వెలుగు అన్నాడు. ఆయన ఉన్నప్పుడు నేను లోకానికి వెలుగును, నేను వెళ్ళిపోతున్నాను, ఈ లోకాన్ని చీకట్లో ఉంచడం అది నా ఇష్టం కాదు, మిమ్మల్నే లోకానికి వెలుగుగా చేశాను, మీరు ప్రయోజకులుగా మీరుండాలి. బాప్తిస్మిచ్చే యోహాను గురించి ప్రభు అంటాడు, యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, అతని వెలుగులో మీరు కొంతకాలము ఆనందించారు అన్నాడు. ప్రియమైన అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, కాపరి నడిపింపులో మనం అలా ప్రయోజకులం కావాలి. ఎన్నొచ్చాయి ఇప్పుడు మనకి? మళ్ళీ చూద్దాం. బోధకుని నడిపింపు, తర్వాత రక్షకుని నడిపింపు, తర్వాత కాపరి తండ్రి నడిపింపు, తర్వాత కాపరి నడిపింపు. 5వ నడిపింపు చూద్దాం రండి. 5వ నడిపింపు ద్వితోపదేశ కాండంలో ఉంది. ద్వితోపదేశ కాండం, అమ్మ గమనించాలి ఈ విషయాలు జాగ్రత్తగా. ద్వితోపదేశ కాండం 32వ అధ్యాయం 11వ వచనం చదువుతాను. 32:11 చూడండి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని ఏమి చేశాను? నడిపించాను. ఈ నడిపింపుని ఏమంటామనంటే పక్షిరాజు నడిపింపు అంటాం. ఈగిల్స్ లీడింగ్, పక్షిరాజు నడిపింపు. వినండి ప్రియమైన సోదరి స్నేహితులారా, పక్షిరాజు వినండి, ఏమండి, ఆ గూడు చేసి అందులో గుడ్లు ఉంచి ఏమండి పిల్లలైన తర్వాత ఈ పక్షిరాజే చేసే పనేంటో తెలుసా? ఆ గూడును తన రెక్కలతో రేపేస్తాడట. రేపేస్తే గూడు చెదిరిపోయింది, ఈ పక్షులన్నీ కింద పడిపోబోతున్నాయి. అమ్మ వింటున్నారా? ఏమంటే గూడెందుకు రేపాడు అంటే ఆ గూడులోని ఈ పక్షులు అలా ఉంటే వాళ్ళ అమ్మ నాన్న తెచ్చిన భోజనం తిని సోమరులైపోతాయి. వాటికి ఎగరడం రావాలి, వాటిగా ఆహారం సంపాదించుకోవడం రావాలి, ఈ గూడుని విడిచవి బయటకు వెళ్ళాలి. కనుక పక్షిరాజే వచ్చి గూడును రెక్కలతో కొట్టగా గూడు రేగిపోగా ఆ పిల్లలు కింద పడతా ఉంటాయి. కింద పడే ఆ పిల్లలు రెక్కల చాపడం నేర్చుకుంటాయి. ఒకవేళ రెక్కల చాపి ఎగరలేకపోతే మళ్ళీ పక్షిరాజే రెక్కల చాపుకొని ఈ పిల్లల కిందకు వచ్చి మళ్ళీ తన రెక్కల మీద మోసుకొని పైకి తీసుకుని వెళతాట. దీన్ని ఏమన్నారో తెలుసిన? పక్షిరాజు నడిపింపు అన్నారు. దేవుని పిల్లలమైన మన విషయంలో కూడా మన దేవుడు పక్షిరాజు లాంటి వాడే. పరిస్థితులన్నీ బాగున్నాయి అనుకుంటాం, సోమరులం అయిపోతామని అనుకుంటాడేమో, గూడు రేపుతాడు. మనం పడిపోయామా, ప్రమాదం వచ్చిందా, అయిపోయిందా జీవితం అనే ఆందోళన, కలవరంలోకి వచ్చే పరిస్థితులు ఒకసారి ఇస్తాడు.
ఇచ్చి వదిలేడు. ఏమండి, భయపడి ఆందోళనలో పడిపోయే ప్రమాదంలోకి వచ్చినప్పుడు మళ్ళీ మన కిందకు వచ్చి మనల్ని మోస్తాడు ఆయన. చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదామా? మళ్ళీ మోస్తాడు. ఆయన ఎక్కడ తీసుకుని వెళ్తాడంటే మీదికి తీసుకుని వెళ్తాడట. అలా మీదికి వెళ్ళిన, వినండి ప్రియులారా, ఆ పక్షిరాజు రెక్కల మీద ఉన్న ఈ పక్షి పిల్లలకు కిందవన్నీ ఎట్లా కనబడతాయి? చిన్న చిన్న కనబడతాయి. ఇంకా పైకి వెళ్తే భూమి మీద ఉన్నవన్నీ ఏమవుతాయి? కనబడవు. అలానే పక్షిరాజు వలె రెక్కల చాపి మోసుకొని వెళుతున్న మన ప్రభువు మీద ఆయన నడిపింపులో మనం వెళితే ఈ భూ సంబంధమైనవన్నీ మనకి ఎలా కనబడాలి? చిన్నగా కనబడాలి. ఇంకా పైకి వెళ్ళిపోతే ఈ భూ సంబంధమైన ఏవి కూడా మనకు కనబడకూడదు అసలు. ఈ రోజున పక్షిరాజు నడిపింపులోకి రారు క్రైస్తవులు. ఎంతసేపు భూ సంబంధమైనవే బాగా కనబడతాయి. వాడు ఎంత బాగా క్లిక్ అయ్యాడో అంటాం. ఏంటి క్లిక్ అంటే? అతని కారు వచ్చింది, మంచి బిల్డింగ్ వచ్చింది, మంచి డబ్బులు వచ్చాయి, బాగా పిల్లలు చదువుకుండా క్లిక్ అయ్యాడట. మరి నువ్వేమయ్యావు? కిక్ అయ్యావేమో. అలా ఎందుకు అనుకుంటాం? వినండి ప్రియులారా, నా సహోదరుని దేవుడు అలా ఉంచాడు, నన్ను ఇలానే ఉంచాడు, దేవునికి స్తోత్రం అనుకోవాలి. కానీ వారు కలిగి ఉన్న, వినండి, ఆరోగ్యమో లేక అభివృద్ధో లేక పేరు ప్రఖ్యాతులు చూచి మత్సర పడిపోకూడదు. నువ్వు ఇంకా మత్సర పడుతున్నావనంటే, మా దగ్గర సామెత ఉందిలేండి, శ్రీకాకుళం సామెత. పొరుగమ్మ పచ్చగుంటి ఇవిడు పొయ్యిలో నీళ్ళు పోసుకుంటుంది, వంట ఉండదు. నీళ్ళు పోసేసింది పొయ్యిలో. ఏమమ్మా వంట వండలేదంటే, మా పొరుగావిడ ఎంత బాగుందో తట్టుకోలేకపోతున్నాను. చూసారా ఈ అసూయ బుద్ధి? వినండి ప్రియులారా, నువ్వు అలా అసూయ ఎందుకు చెందుతున్నావనంటే, నీకు భూ సంబంధమైనవే చాలా పెద్దవని నీకు అనిపిస్తున్నాయి. వినండి ప్రియుల, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. ఒకవేళ మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెడితే మనం ఎవరమవుతామో తెలుసా? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు చూస్తే మనం సిలువకు శత్రువులం అయిపోతామట. ఎవరు సిలువకు శత్రువులు? ఆర్ఎస్ఎస్ వాడు కాదు, బీజేపీ వాడు కాదు, బజరంగ్ దళ వాడు అంతకంటే కాదు, విశ్వ హిందూ పరిషత్తోడు అంతమంటే కాదు, ఇస్లాం మతస్థుడు అంతకంటే కాదు. క్రైస్తవ్యాన్ని శత్రువు ఎవరనంటే భూ సంబంధమైన మనసుతో బ్రతుకుతున్న క్రైస్తవుడే సిలువకు శత్రువు. వారి గురించి పౌలు మోటు మాటలు వాడాడు, చూపిస్తాను. కట్టింగ్ వర్డ్స్ అంటారు వీటిని. ఆయన కట్టింగ్ వర్డ్స్ ఎలా రాశాడో చెప్తాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18 నుంచి చూడండి ప్రియులారా. 3:18 నుంచి మీ కొరకు చదువుతున్నాను. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసుంచున్నారు. రెక్కల మీద పైకి వెళ్తే కదా, ఆ రెక్కల మీద పైకి వెళితే ఈ భూమి మీద ఉన్నవన్నీ చిన్నగా అనిపించును. ఇంకా పైకి వెళితే అసలు భూ సంబంధమైన కనబడకపోవును. ఈ రోజున పక్షిరాజు నడిపింపులో నమ్మకంగా నడిచే వాళ్లకు భూ సంబంధమైన వాటి మీద మనసు ఉండదు. దానికి వారు చచ్చిపోతారు. భూ సంబంధమైన ఘనతకు, భూ సంబంధమైన ధనగణతలకు, భూ సంబంధమైన పేరు ప్రఖ్యాతులకు వారు చచ్చిపోతారు. నువ్వు ఇంకా వాటి కొరకు ఇంకా బతికి ఉన్నావనంటే, నేనైనా మీరైనా మన పక్షిరాజు నడిపింపులో సాగడం లేదు అని అర్థం. ఇంకెక్కువ వివరించలేను, సమయం అవుతుంది కనుక. ఎన్నొచ్చాయి ఇప్పుడు మనకి? 5 వచ్చాయి. సరే, మొదటిది జ్ఞాపకం చేసుకుందాం. ఇవ్వండి, బోధకుని నడిపింపు, రక్షకుని నడిపింపు, తండ్రి నడిపింపు, కాపరి నడిపింపు, పక్షిరాజు నడిపింపు. వీటిలో నమ్మకంగా నడవడం ఏమిటి అంటే, బోధకుని నడిపింపులో మంచి ఆరాధకులం అవ్వాలి, రక్షకుని నడిపింపులో పరీక్షల గుండా ప్రార్థించి పరిష్కారాలు తెచ్చుకోవాలి, తండ్రి నడిపింపులో సంపూర్ణమైన భద్రత ఉందని నిశ్చయంతో జీవించాలి, కాపరి నడిపింపులో దేవునికి సాటి మనుషులకు ప్రయోజకులం కావాలి. వినండి, చివరగా ఇవ్వండి, చెప్పండి, నడిపింపు ఏమిటిది? పక్షిరాజు నడిపింపులో భూ సంబంధమైన వాటి మీద
మనసు పెట్టకుండా మనము బ్రతకాలి. 6వ నడిపింపు చూద్దాం రండి. 6వ నడిపింపు ఇలా ఉంది. యెషయా గ్రంథం 58వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం మీ కొరకు చదువుతున్నాను. 11వ వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. ఇది మంచి ప్రామిస్, మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. యెషయా 58:11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలే ఎప్పుడును ఉబుకుచూ ఉండు, నీటి ఓటవలెను ఉండదువు. ఈ వచనంలో ఏమి నడిపింపు ఉంది అంటే మార్గదర్శి నడిపింపు. మార్గదర్శి అంటే మళ్ళీ రామోజీరావు అనుకోకండి, చిట్ ఫండ్ కంపెనీ. మార్గదర్శి అంటే వినండి, దారి చూపించేవాడు. మనకు తెలియని ఒక ప్రాంతానికి వెళ్తాము, అమ్మ వింటున్నారా? తెలియని ఒక ప్రాంతానికి వెళ్తాము, మనకు ఒక గైడ్ కావాలి, ఆయన్నే మార్గదర్శి అంటాం. ఆ గైడ్ ఎంతవరకు దారి చూపిస్తాడో చెప్పనా? వాడు ఆశించినంత డబ్బు మనం ఇస్తే ఆ ప్రాంతంలో ఉన్నవన్నీ మనకు చూపిస్తాడు. కానీ మనం కావలసిన డబ్బు ఇవ్వలేదనుకోండి, వాడు మధ్యలోనే వదిలిపోతాడు. కానీ వినండి, దేవుడు అంటున్నాడు, నేను మీకు మార్గదర్శిగా నేను ఎలా నడిపిస్తాను? నిత్యము నడిపించను. ఆయన నేను చేయి పట్టుకున్న నాటి నుంచి నిన్ను పరలోకపు, వినండి ప్రియనండి, ఆ రాజ్యములకు చేర్చే వరకు ఆయన నిత్యము చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఆయన నడిపిస్తే మార్గదర్శిగా మనం ఎలా ఉంటామట? చూడండి, తృప్తిపరచబడుతూ ఉంటామట. అదే ఉంది అక్కడ, నిన్ను క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి. ఏలియా జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడలేదా? ఆహాబు పరిపాలనలో యెజ్బేలమ్మ ఉంటున్న రోజుల్లో క్షామకాలం వచ్చింది, కానీ ఏలియా మాత్రం కాకోలము చేత భోజనం పెట్టబడుతూ కేరీతు నీళ్లు తాగి క్షామకాలమున ఆయన తృప్తిపరచబడ్డాడు. మార్గదర్శి నడిపింపులో క్షామకాలములోనే తృప్తి. నీ ఎముకలను ఏమి చేయను? బలపరచును అట. వినండి, నువ్వెప్పుడు ఎలా కనబడతావట? నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉబుకుచూ ఉండు, నీటి ఓటలాగా సస్యశ్యామలంగా కనబడతావు. అమ్మ వింటున్నారా? మార్గదర్శి నడిపింపులో అంత సౌభాగ్యంతో మనం వర్ధిల్లుతామని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. ఇప్పుడు నేను చెప్పగోరే విషయం ఏంటనంటే, ఈ మార్గదర్శి నడిపింపులో వినండి, చాలా జాగ్రత్తగా నమ్మకంగా ఆయనతో నడవడం ఏంటనంటే తృప్తిపరచబడుతూ, బలపరచబడుతూ, ఆహ్లాదకరంగా కనబడాలి. నీరు కట్టిన తోట ఎప్పుడు ఉబుకుచూ ఉండే నీళ్లు అది మనుషులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇక్కడ అంటాడు, నేను నిత్యమో నేను నిన్ను నడిపిస్తాను గనక నువ్వెట్లుంటావో క్షామకాలమున తృప్తిపరచబడతావు, నీ ఎముకలు బలపరచబడతాయి, నీవు నీరు కట్టిన తోటలాగా ఎప్పుడు ఉబుకుచూ ఉండే ఓటలాగా ఉంటావు. ఇది నమ్మకంగా నడవడం అంటే. ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు ఈ మార్గదర్శి మనల్ని నడిపిస్తున్నాడా? తృప్తిని, బలపరచబడ్డాన్ని, 10 మందికి ఆహ్లాదకరంగా ఉండేలాగా మన జీవితాలు మన వీధుల్లో, మన జాబ్ ప్లేసెస్లో అట్లనే ఉన్నాయా అనేది మీరు ఆలోచించాలి. చివరి విషయం చెబుతాను. ఈ 6 నడిపింపులు ఉంటే ఇది ఇక్కడ అనుభవించాలి. 7వ నడిపింపు అక్కడికి వెళ్ళాక వస్తుంది, అది చూపించి ముగిస్తాను. ఈ 6 నడిపింపులు ఇక్కడ మనం అనుభవించాలి. ఏమిటవి? వినండి, బోధకుడైన పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపు, రక్షకుని చేత నడిపింపు, తండ్రి లాంటి దేవుని చేత నడిపింపు, కాపరి లాంటి దేవుని చేత నడిపింపు, పక్షిరాజు వంటి దేవుని చేత నడిపింపు, మార్గదర్శి లాంటి దేవుని చేత నడిపింపు. ఈ 6 నడిపింపులు మన చేతనైతే ఈ నడిపింపుల్లో నమ్మకంగా ఆయనతో నడిస్తే ఒక నడిపింపు మన కొరకు మిగిలిపోయింది. అది ఇక్కడ రాదు, అక్కడే వెళ్ళిన తర్వాతనే వస్తుంది. అది చూపించి ముగిస్తాను. చూడండి ప్రియులారా, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. చూడండి, ఇందాక పిల్లలు పాడారు పాట, 16 నుంచి చదువుతాను. ప్రియులారా చూడండి, మంచి మాట. 15 నుంచి చదువుదాం. పిల్లలు పాడారు కాబట్టి పాట. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయములో ఆయన సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడే
దేవుడే తానే తన గుడారము వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. ఏలయనగా ఎందుకంటే సింహాసన మధ్యముండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును, చెప్పండి, ఇది ఏమిటి అంటే గొర్రెపిల్ల నడిపింపు. ల్యాంప్స్ లీడింగ్. ఒక గొర్రె పిల్లలాగా ఆయన పరలోకమందు మనల్ని నడిపించనయ్యున్నాడు. ఆయన నడిపించిన రోజున సూర్యుడు లేడు, వడగాలి లేదు, దాహం లేదు, తినడం లేదు, తాగడం లేదు, వినడం ఆకలి లేదు. ఎవండి, యుగ యుగములు అక్కడ ఆనందమే. ప్రియులారా వినండి, ఈ 6 నడిపింపుల్లో మనం నమ్మకస్తులమైన రోజున 7వ నడిపింపు అక్కడ మనము అనుభవిస్తాం. వారొక నివాసపురము చేరినట్లు దేవుడు వారిని, వినండి ప్రియులారా, దేవుడు వారిని చక్కని త్రోవని వారిని నడిపించను. వినండి, బోధకునిగా ఉండి నడిపించాడు, రక్షకునిగా ఉండి నడిపించాడు, కాపరిగా ఉండి నడిపించాడు, తండ్రిలాగా ఉండి నడిపించాడు, ఏమండి మార్గదర్శిలాగా ఉండి నడిపించాడు, పక్షిరాజు వలె ఉండి నడిపించాడు. ప్రియులారా, అదే నడిపింపు మనకి అందుబాటులో ఉంది. ఒక్కొక్క నడిపింపులో ఒక్కొక్క రకమైన అనుభవానికి మనం చేరుకోవాలి. వినండి, మళ్ళీ చెబుతా, బోధకుని నడిపింపులో మంచి ఆరాధకులంగా తయారు కావాలి, రక్షకుని నడిపింపులో మంచి ప్రార్థనాపరులంగా తయారవ్వాలి, తండ్రి నడిపింపులో ధైర్యంగా భక్తి చేసే వాళ్ళం కావాలి, అలాగనే కాపరి నడిపింపులో ప్రయోజకులం అయిపోవాలి, అలాగనే పక్షిరాజు నడిపింపులో భూ సంబంధమైన వాటి మీద మనసు చచ్చిన వారమైపోవాలి, చివరిగా మార్గదర్శి నడిపింపులో అనేకులు ఆహ్లాదకరంగా తృప్తిపరచబడుతూ బలపరచబడిన వాళ్ళం కావాలి. ఇట్లయితే మన కొరకు ఒక నడిపింపు ఉంది. ఆ గొర్రెపిల్ల నడిపింపులో ఆయన మనల్ని నడిపించగోరుతున్నాడు. ఆకలి లేని, తిని తాగడం లేని, సూర్యుడు లేని ఆ రాజ్యంలో మనల్ని నడిపిస్తాడు. అయితే వినండి ప్రియులారా, దేవుడు ఎప్పుడు ఇలా నడిపించాలని ఆశిస్తాడు. మనం ఏం చేస్తుంటామో చెప్పి నేను ముగించేస్తాను. ఒకసారి చూడండి, హోషేయ గ్రంథం 11వ అధ్యాయంలో చివరి వచనం మీకు చూపించిన అయిపోయింది. హోషేయ గ్రంథం 11వ అధ్యాయంలో 4వ వచనం చదువుతాను చూడండి. ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధముతో నేను వారిని బంధించి ఆకర్షించేతని, ఒకడు పశువుల మీద కాడి తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట శ్రేష్టమైన భోజనాన్ని నేను పెడుతున్నాను. వినండి ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఎలా నడిపించాలనుకుంటాడో తెలుసా? ఒక స్నేహితుడు మరో స్నేహితుని మీద స్నేహబంధముతో నడిపించినట్లుగా ఆయన నడిపించాలనుకుంటాడు. మనమే విదిలించుకొని వెళ్ళిపోతున్నాం. నా మాట అర్థమైందో లేదో? మనమే విదిలించుకొని వెళ్ళిపోతున్నాం. ఆయన స్నేహబంధముతో బంధించి ఆయన మనల్ని నడిపించాలని అనుకుంటే మనమే ఆయన తోసేస్తున్నాం. ఇలా మీతో చెప్తాను ఒక పిక్చర్ మీ కళ్ళ ముందు. దేవుడు మనము మన వైఖరి ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఒక్క నిమిషం ఇలా చూడండి. ప్రస్తుతం స్టేజ్ మీదకి దేవుడు వస్తున్నాడు అనుకోండి. తమ్ముడిని ఒక 2 నిమిషాలు దేవుడిని చేస్తున్నాను. నేను ఒక క్రైస్తవ విశ్వాసిని. ఇప్పుడు దేవుడేమో నన్ను స్నేహబంధముతో నడిపించాలని ఆశించి ఆయన ఇజా భుజమే చెయ్యవేసి నన్ను నడిపించాలనుకుంటున్నాడు. నేనేం చేస్తున్నాను తెలుసా? చేది ప్రియులారా, మీరు నవ్వుతున్నారు, నాకు దుఃఖం వస్తుంది. దేవుడు ఇలానే మన మీద చెయ్యి వేసి నడిపించాలనుకుంటే ఏమండి, ఒక తండ్రిగా, ఒక కాపరిగా, వినండి, ఏమండి బోధకునిగా, చివరికి వినండి ప్రియులారా, ఒక మార్గదర్శిగా ఆయన ఇలా నడిపించాలనుకుంటే చెయ్యి తీయమని చిరాకు పడుతున్నాము. కానీ ప్రేమగల దేవుడు దగ్గర తీసుకొని నడిపించాలనుకుంటున్నాడు. ఆయన ఇలా ఉండి నడిపిస్తే మన జీవిత విధానమే మారిపోదా? వినండి, దేవునితో నడవడంలో మన నమ్మకస్తులం కావాలంటే మంచి ఆరాధికులమై, మంచి ప్రార్థనా పరులమై, ప్రియులారా ఒక మంచి నిబ్బరమ కలిగిన భక్తి జీవితం జీవిస్తూ మన ప్రయోజకులం అవుతూ సంఘానికి, సమాజానికి, వినండి ఆయన స్వారూప్యంలోకి మార్చబడి, వినండి పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టిన వారమై, ఎవరికి మనం ఆహ్లాదకరంగా
తృప్తిపరచబడి బలపరచబడి మనం బ్రతకవలసి ఉంటే దేవునితో నడవడంలోనే మన అపనమ్మకస్తులమయ్యాం. అర్థం చేసుకుని పశ్చాత్తాపడదామా? ప్రభువా, నా చెయ్యి పట్టుకొని నడిపించవా? నీ నడిపింపు నాకు కావాలి. నీ నడిపింపులో నీ నమ్మకమైన వ్యక్తినే కావాలి. నేను చచ్చే వరకు, మరణం వరకు నేను నమ్మకంగా బ్రతుకుతానయ్యా, నీ కృప నాకు ఇవ్వండి అని ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన తండ్రి, దయాళుడైన దేవా, మీకు స్తోత్రాలు. మా మట్టుకు మేము మీ మార్గాల్లో నడవలేని బలహీనులం. మాకు తెలుసు ప్రభువా, మా బలహీనత ఎంత గొప్పదో. మీరు మా చెయ్యి పట్టుకుంటేనే కానీ, మీరు మమ్మల్ని నడిపిస్తేనే కానీ మేము నడవలేని బలహీనులమని మాకు తెలుసు నాయన. మీ కనికరం కోరుతున్నాము. మీరు మమ్మల్ని నడిపించాలని మేము ఆశిస్తున్నాము. సహాయం చేయండి. మీరే మాకు బోధకుని వలె, మీరే మాకు రక్షకుని వలె, మీరే మాకు తండ్రి వలె, దేవా మీరే మాకు కాపరి వలె, మీరే మాకు మార్గదర్శి వలె, దేవా మీరే మాకు నాయన పక్షిరాజు వలె, మీరే మాకు గొర్రె పిల్లవలే నడిపించే మా నాయకుడవు. మా భుజం మీద చేయి వేసుకొని మా నడుము పట్టుకొని మరీ నడిపించే దేవుడవు. ఇంత మంచి దేవుడు మాకున్నందుకై మిమ్మల్ని మనసారా స్తుతిస్తున్నాము. నీ నడిపింపును కోరుతున్నాము. మీ నడిపింపులో నమ్మకస్తులమై మేము ఎట్లా మారడం మీ చిత్తమో నన్ను మమ్మలను అలా మలచండి. నీ కుమారుని సారూప్యంలోకి మార్చండి. మేము అందవికారంగా ఉన్న శిల లాంటి వాళ్ళము నాయన. నీ ఉలి దెబ్బలు మా మీద పడనివ్వండి. మీ సుత్తి దెబ్బలు మాకు తగలనివ్వండి నాయన. నీ కుమారుని సారూప్యం మాలో ఏర్పాటు చేయండి. మేలుతో నింపము. ఇంకా రాత్రిపూట ఒకే ఒక కూడిక మా ముందుంది, దాన్ని కూడా దీవెనకరంగా జరిగించండి. అనేకులను తోడుకురండి. ఈ రాత్రి వేళ మీ ఆత్మ సంచారం జరగనివ్వండి. యేసు పేర స్తోత్రం చెల్లిస్తూ నీ దాసుడు పడుతున్న ప్రయాసక ఫలమివ్వండి. సాకారులను, సంఘములో సహోదరులను మీరు ఇచ్చారు. అందరిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ పరిచర్య కొండ మీద ఉండే పట్టణంలాగా అనేకులకు నాయన వెలుగిచ్చినట్లుగా చేయండి. మేలుతో తృప్తిపరచండి. యేసునాథుని పేరిట స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి.